Good evening all students. Through this video I would like to bring the top 5 reasons for poor performance in CA course అండి. చాలా మంది స్టూడెంట్స్ కి దీని గురించి ఈ కోర్స్ గురించి ఉన్నటువంటి మిస్కాన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ అలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేసేటువంటి స్టూడెంట్స్ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో కొంత క్లారిటీ ఇవ్వాలి. అసలు ఎందుకు CA కోర్సులో స్టూడెంట్స్ మిగతా కోర్సెస్ అంత స్థాయిలో పాస్ పర్సెంటేజ్ చూపించలేకపోతున్నారు? ఏంటంటే మిగతా కోర్సెస్లో క్వాలిఫై అవ్వడం ఈజీ అయినా జాబ్ రావడం కష్టం. ఇక్కడ క్వాలిఫైడ్ అవ్వడం కొద్ది కష్టమైనా జాబ్ రావడం ఈజీ. ఎనీహౌ ఎందుకు ఆ స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోతున్నారు? సో పేరెంట్స్ యొక్క సొసైటీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి తగినంత రేంజ్లో మన పర్ఫార్మెన్స్ ఎందుకు ఉండట్లేదు అని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నానండి. నేను కేవలం చాలా బ్రీఫ్గా 5 పాయింట్స్లో చెప్పదలుచుకున్నానండి. ఓన్లీ 5 రీజన్స్, మిగతావన్నీ కూడా వీటిలో ఏదో ఒక పాయింట్ కిందకు వచ్చేస్తాయి. అలా ఎందుకు క్వాలిఫై అవ్వడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనేది మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. దీన్ని ఒక నెగిటివ్ సెన్స్లో కంటే కూడా మీరు పాజిటివ్ సెన్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని రీజన్స్ చెప్పడం అనేది నెగిటివ్ సెన్స్ అయితే, ఇవి చేయకుండా ఉంటే పాస్ అవుతారు కదా, అలా మీరు పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్ యాంగిల్లోనే థింక్ చేయండి. ఇన్ అదర్ వర్డ్స్, ఈ వీడియో ద్వారా డూస్ అండ్ డోంట్స్ నేర్చుకోండి. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదో నేర్చుకోండి. అండ్ అన్ఫార్చునేట్లీ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండి, చాలా CA కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ విషయాల్లో కొంచెం అన్అవేర్డ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారణం చాలా సింపుల్ అండి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రీసెర్చ్. సో ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ మీరు తీసుకుంటే కనుక ఒక మెడిసిన్ రిలీజ్ చేయాలంటే దాదాపుగా 5-6 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుందండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రపంచంలో చాలా దేశాల్లో మన ప్రొడక్ట్ సేల్ అవ్వాలంటే రీసెర్చ్ ఈజ్ కంపల్సరీ. సో అలానే మా ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి అతి పెద్ద అసెట్ రీసెర్చ్. ప్రతి ఎగ్జామినేషన్, ప్రతి పర్ఫార్మెన్స్ని, ప్రతి క్వశ్చన్ పేపర్ని వీ డూ రీసెర్చ్. ఆ రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నటువంటి ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. అలానే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడంలో అన్నిటికంటే టాప్ మోస్ట్ రీజన్ ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి IPCC ఎగ్జామినేషన్స్ అండి. ఎంత సింపుల్ క్వశ్చన్ పేపర్స్, సో ఎంత ప్రిడిక్టబుల్ క్వశ్చన్ పేపర్స్, అన్నీ తెలిసిన సోర్సెస్, తెలిసిన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు స్టూడెంట్స్కి. సో ఎగ్జామ్ ఎంత సింపుల్గా, ఎంత నార్మల్గా ఉందంటే మనకు తెలియనివి, మనకు రానివి, మనం ఎప్పుడు విననివి, చూడనివి అలాంటివి ఏమీ లేవండి క్వశ్చన్ పేపర్లో. ఇట్స్ క్వైట్ నార్మల్ క్వశ్చన్ పేపర్. బట్ స్టిల్ వై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ? ఆశ్చర్యం కలుగుద్ది. నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని రీజన్స్ చెప్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. లక్కీగా ఈ వీడియో కనుక ఆ IPCC ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కనుక చూస్తే వాళ్ళు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ సార్ చెప్పింది కరెక్ట్. సో ఈ రీజన్స్ వల్లనే మనం అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయాం, ఈవెన్ దో ద క్వశ్చన్ పేపర్స్ ఆర్ వెరీ ఈజీ. సెకండ్ థింగ్ ఈజ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. నాట్ ఓన్లీ దిస్ ఎగ్జామ్ అండి, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ మాత్రమే కాదండి, రీసెంట్ పాస్ట్ జరిగినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్స్ యొక్క అనాలిసిస్ నా దగ్గర ఉంటుందండి. అంటే ఒక ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఏ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, వెదర్ ఇట్ కేమ్ ఫ్రమ్ స్టడీ మెటీరియల్ ఆర్ ప్రాక్టీస్ మాన్యువల్ ఆర్ సమ్ అదర్ టెక్స్ట్ బుక్, ఫ్రమ్ వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ ఈచ్ ప్రాబ్లం అని ప్రతిదీ మేము అనలైజ్ చేస్తామండి. అనాలిసిస్ చేసినప్పుడు కొన్ని స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. లైక్ ఇందాక చెప్పినట్టుగా మీకు తెలియని ప్రాబ్లమ్స్ అంటూ అక్కడ ఏం రావట్లేదు, అన్నీ తెలిసినవే వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు తెలుసు. బట్ స్టిల్ ఎందుకు అంత బాగా పర్ఫామ్ చేయలేకపోతున్నాం అనే రీజన్స్ మా మనసుకు తెలిస్తే సరిపోదండి, మీకు తెలియాలి. మాకు తెలుసు రీజన్స్ ఏంటో మాకు తెలుసు అండి. మేము రోజు గమనిస్తూనే ఉంటాం, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మేము చూస్తుంటాం. ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని చూస్తాము, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని చూస్తాం. అంటే ఏం చేయాలో మాకు తెలుసు, ఏం చేయకూడదో కూడా మాకు తెలుసు. అవి మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నానండి. నా రిజల్ట్స్ అనాలిసిస్, క్వశ్చన్ పేపర్కి
రిజల్ట్స్కి ఎక్కడ కూడా మ్యాచింగ్ ఉండట్లేదండి. క్వశ్చన్ పేపర్ చూస్తే చాలా ఈజీగా ఉంటుంది, రిజల్ట్స్ ఏమో ఆ స్థాయిలో ఉండట్లేదు. సో ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కనుక మనం చూస్తే నాకు తెలిసి 40 to 50% పాస్ పర్సంటేజ్ ఉండాలండి ఐపీసీసీలో. మరి ఎందుకు ఆ స్థాయిలో ఉండట్లేదు? ఆ రీజన్స్ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ కన్ఫెషన్స్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఆఫ్ ఐపీసీసీ. చాలా సందర్భాల్లో కోచింగ్ జరుగుతున్నంత వరకు స్టూడెంట్ యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది. లైక్ మీరేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, మీరు చెప్పేదేం మేము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వీ నో వాట్ టు డూ. కోచింగ్ అయిపోయి ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుందండి. జస్ట్ బై లుకింగ్ ఎట్ ద క్వశ్చన్ పేపర్. అప్పటిదాకా వాడు ఎగ్జామ్ గురించి క్వశ్చన్ పేపర్ గురించి ఊహించుకునేది వేరు, వాడిని ఎవరో మిస్గైడ్ చేసి ఉంటారు, ఎవరో చెప్పింది నమ్ముంటారు. ఒకసారి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత వాడికి ఉన్నటువంటి మిస్కాన్సెప్షన్స్ అన్నీ పోతాయండి. వాడు రియాలిటీస్లోకి రావడం మొదలు పెడతాడు. అప్పుడు వాళ్ళు వచ్చి, సార్ మేము ఈ తప్పు చేసాం, క్షమించండి, మాకు హెల్ప్ చేయండి. సో మాకు క్యాపబిలిటీ ఉంది, మేము ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వగలిగే వాళ్ళం కూడా మా నెగ్లిజెన్స్ వల్ల, మేము చేసిన కొన్ని తప్పుల వల్ల మేము ఐపీసీ ఎగ్జామ్ బాగా రాయలేదు. చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ రాంగ్ డెసిషన్స్. లైక్ వాడి కెపాసిటీ బోత్ గ్రూప్స్ రాయడానికి సరిపోదు, బట్ ఎవడో చెప్పుంటాడు, అరే బోత్ గ్రూప్స్ లేకపోతే వాల్యూ లేదు, వాడికి తెలిసి వచ్చినట్టు ఎవడో మిస్గైడ్ చేసి ఉంటాడు. దీన్ని వాడు నమ్మేసి నేను పోతే రాస్తాను సార్, రాస్తే లేకపోతే లేదు. సో ఇవన్నీ స్టూడెంట్స్ వచ్చి మాతో చెప్తూ ఉంటారు, సరే నేను ఈ తప్పు చేశాను, ఇలా చేశాను, క్షమించండి, నాకు మళ్ళీ హెల్ప్ చేయండి, మళ్ళీ చదువుకోవడానికి హెల్ప్ చేయండి. సో దాని నుంచి నేను కొంత నేర్చుకున్నానండి, కొంత తెలుసుకున్నాను. అలానే పర్సనల్గా నేను స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ పేపర్స్ చూస్తూ ఉంటారండి. సో చాలా పిటియబుల్ కండిషన్. రాసే ఆన్సర్స్ అవి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇంటర్మీడియట్ ఎలా క్వాలిఫై అయ్యారు, 10th ఎలా క్వాలిఫై అయ్యారు, ఇంత పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్, కనీసం ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం రావట్లేదు. సరే థియరీ వదిలేద్దాం, ఏ కాస్టింగో ఎఫ్ఎంఓ అకౌంట్సో చూద్దాం, అవి బాగా రాస్తున్నారా? నో. ఎలా ఉంటుందంటే మనం క్లాస్ రూమ్లో రఫ్ నోట్స్లో రాస్తాం చూసారా, సేమ్ అదే ఎగ్జామ్లో రిప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ కలిగిందని చెప్పుకోవచ్చు అండి. అంటే మన చేతిలో ఉండి కూడా, క్వాలిఫై అవ్వడం అనేది మన చేతిలో ఉండి కూడా మనం చేస్తున్నటువంటి కొన్ని తప్పుల వల్ల, తెలిసి కానీ తెలియక కానీ, కొన్ని తెలిసి చేస్తున్నాం, కొన్ని తెలియక చేస్తున్నాం, ఇగ్నోరెన్స్ తప్పుల వల్ల అనవసరంగా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో స్టూడెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ద్వారా డూట్స్ అండ్ డోంట్స్ తెలుసుకొని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. నా ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలండి, పాస్ పర్సంటేజ్ డ్రాస్టిక్గా పెరగాలి. నిజంగా చెప్పాలంటే దిస్ ద రైట్ టైం టు క్వాలిఫై బయటకు వెళ్ళిపోవడానికి ఇది రైట్ టైం. క్వశ్చన్ పేపర్స్ ఆర్ సో ఈజీ. సో ఈ సిచ్యువేషన్ మారాలి. అండ్ మా రీసెర్చ్ మీకు హెల్ప్ అవ్వాలి. మాకు ఇది తెలుసు, అది తెలుసు, అన్ని తెలుసు, ఉపయోగం ఏంటి? మీకు చెప్పనప్పుడు ఉపయోగం ఏంటి? సో మా రీసెర్చ్ ద్వారా మేమేం తెలుసుకున్నామో అది మీకు కన్వే అవ్వాలి, మీరు ఉపయోగపడాలి. రేపటి నుంచి మీ స్టడీస్ ఇంకా బెటర్గా జరగాలి, మీ పాస్ పర్సంటేజ్ పెరగాలి. దట్స్ వై ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నౌ టు క్వాలిఫై ద కోర్స్ క్విక్లీ, మీరందరూ చాలా త్వరగా క్వాలిఫై అయిపోవాలండి, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో మా ఇంట్లో పిల్లలైతే మేము ఎట్లా కోరుకుంటామో అలానే కోరుకుంటున్నాం. మీరందరూ త్వరగా క్వాలిఫై అయిపోయి లైఫ్లో మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వాలి. చాలా సందర్భాల్లో మేము స్టూడెంట్స్తో అంటూ ఉంటాం. సో మేము మా స్టూడెంట్స్ని మంచి పాలిటీషియన్స్గా చూడాలనుకుంటున్నాం. పాలసీ మేకర్స్, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పాలసీ మేకర్స్. మనం పాలిటీషియన్స్ గురించి, పాలిటిక్స్ గురించి ఎంత చీప్గా మాట్లాడుకున్నా, ఎలా మనం జోక్స్ వేసుకున్నా, బట్ మన డే టు డే లైఫ్, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద వర్క్ బీయింగ్ డన్ బై అవర్ పాలిటీషియన్స్. మన భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉందండి. సో దే ఆర్ పాలసీ మేకర్స్, దే ఆర్ డెసిషన్ మేకర్స్. వాళ్ళ పాలసీస్ కరెక్ట్గా ఉంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. దట్స్ వై అలాంటి పొజిషన్స్లో మేము చూడాలనుకుంటున్నాం. మంచి బిజినెస్ మెన్ అవ్వాలి మన స్టూడెంట్స్. సో మా స్టూడెంట్స్ని ఎంత మంచి పొజిషన్లో మేము చూడాలనుకుంటున్నాం అంటే, మేము వెళ్ళి కలవాలంటే అనవసరంగా టైం వేస్ట్లే, వాళ్ళు బిజీగా ఉంటారు అనుకునే స్థాయికి మీరు ఎదగాలి. మేము మిమ్మల్ని కలవడానికి మేము మీ అపాయింట్మెంట్ తీసుకొని రాగలగాలి. ఆ స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటున్నాం. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నౌ సో what are those 5 reasons I have identified? First one,
ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అండి, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సో ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు సక్సెస్ అవ్వాలంటే కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉంటే చాలండి. హార్డ్ వర్కింగ్ నేచర్, చేసే పని కష్టపడి చేయాలి. సిన్సియారిటీ, చేసే పని సిన్సియర్గా చేయాలి. అండ్ చేసే పని కసిగా చేయాలి. ఊరినే పని చేస్తే కుదరదండి, కసిగా చేయాలి. అది ఏ బిజినెస్ అన్నా కావచ్చు, స్టడీస్ అన్నా కావచ్చు, ఏ కోర్స్ అయినా కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చండి. మీరు ఏ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలన్నా సరే ఇలాంటి బేసిక్ గుడ్ క్వాలిటీసే కావాలి. సో సిన్సియర్గా వర్క్ చేసేటువంటి యాటిట్యూడ్ కావాలి, కసిగా వర్క్ చేసేటువంటి యాటిట్యూడ్ కావాలి, మంచి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. సో కూర్చొని చక్కగా లాంగ్ అవర్స్ వర్క్ చేసేటువంటి యాటిట్యూడ్ ఉండాలి. మంచి మంచి బిజినెస్ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోగలగాలి, వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఎన్విరాన్మెంటల్ స్కానింగ్, సో ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవుతామండి. అండ్ రిమెంబర్, ఇవాళ మన టార్గెట్ కేవలం సిఏ కోర్స్ క్వాలిఫై అవ్వడం, నో. క్వాలిఫై ఏం చేస్తావు? సో లైఫ్లో సక్సెస్ అవ్వాలి, దాంట్లో సిఏ కోర్స్ క్వాలిఫై అవ్వడం అనేది ఒక చిన్న మైల్ స్టోన్ అంతే. నౌ ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్. సో ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ప్రాపర్ సైంటిఫిక్ ప్రిపరేషన్ లేకపోవడం, ఎటువంటి ప్రాక్టీస్ లేకపోవడం, దిస్ అ సెకండ్ రీజన్ దట్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్. థర్డ్ వన్, పర్ఫార్మెన్స్ రివ్యూ. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు రివ్యూ చేసుకోకపోవడం. ఓవర్ కాన్ఫిడెన్స్, మనం అంతా బాగా రాస్తాంలే, సో మనకేంటి 10th లో 98%, ఇంటర్మీడియట్లో 98%, 96%, 90%, మనం రాయకపోవడం ఏంటి, మనం రాయకపోతే ఇంకెవరు రాస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్, మన పర్ఫార్మెన్స్ మనం ఎప్పుడు రివ్యూ చేసుకోకపోవడం. అండ్ గుడ్ మెటీరియల్స్ అండ్ గుడ్ కోచింగ్, అది లేకపోవడం. అండ్ ఇంకొన్ని చిన్న చిన్న ఫ్యాక్టర్స్ అండి. సో ఇక ఒక్కొక్క ఫ్యాక్టర్ గురించి లేదా ఒక్కొక్క రీజన్ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఆర్గనైజేషన్స్ అయితే చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్తో వర్క్ చేస్తాయో, దే విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్స్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ గోల్స్. సో ఎవరైతే ఎన్ని ఎక్కువ ఇయర్స్కి ప్లాన్ ప్రిపేర్ చేసుకోగలుగుతారో అలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని ఎక్కువ ఇయర్స్ సర్వైవ్ అవ్వగలుగుతాయండి. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ టీవీ ఛానల్స్, మనకి ఒక నేషనల్ జియోగ్రఫిక్ కానీ, డిస్కవర్ ఛానల్ కానీ, ఇట్లాంటివి మీరు చూడండి. పర్ఫెక్ట్ అంటే ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది, రాబోయే ఒక 1.5 year ప్లానింగ్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుందండి. అందుకని వాళ్ళు ఇన్ని కంట్రీస్లో వాళ్ళ ప్రోగ్రామ్స్ని టెలికాస్ట్ చేయగలుగుతున్నారు. మీరు అప్పుడప్పుడు ఈ డిష్ టీవీ వాటిలో చూడండి, చిన్న చిన్న లోకల్ ఛానల్స్ లేదా చిన్న చిన్న ఛానల్స్లో చూసినప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్ ఏముండదండి, మీకు ఎక్కడ ఆ డేటా కూడా ఉండదు. వెరాస్ ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్ మనం చూసినప్పుడు పర్ఫెక్ట్గా ప్రతిదీ సిస్టమేటిక్గా నెక్స్ట్ డే ఏంటి, నెక్స్ట్ వీక్ ఏంటి, నెక్స్ట్ మంత్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏంటి అనేంత స్థాయిలో ప్లానింగ్ ఉంటుందండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ చూడండి, అలా స్పోర్ట్స్ ఈవెంట్స్ చూడండి, లైక్ వరల్డ్ కప్ చూడండి. సో 4 years తర్వాత ఎక్కడ కండక్ట్ చేస్తాం ముందే చెప్పేస్తారు. ఒలింపిక్స్ 4 years తర్వాత ఎక్కడ కండక్ట్ చేస్తాం ముందే చెప్పేస్తారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ చూడండి ఎంత సిస్టమేటిక్గా ప్లాన్డ్గా జరుగుతాయో. ఒక 2 months పాటు షెడ్యూల్ ఒకేసారి ఇచ్చేస్తారు, రాబోయేటువంటి 2-3 yearsకి షెడ్యూల్ ముందుగానే ఇచ్చేస్తారు. అండ్ అలానే మనకు బాగా తెలిసినటువంటి ఒక గూగుల్ లాంటి కంపెనీని మీరు చూడండి. మీరు గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ గూగుల్ అని కొట్టండి. నెక్స్ట్ 5 yearsకి 6 yearsకి సరిపడా ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి. అంటే 5 years తర్వాత రాబోయేటువంటి బిజినెస్కి సంబంధించిన ప్రాజెక్ట్ మీద ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. మీరు డ్రైవర్లెస్ కార్ మీరు చూస్తుంటారు, గూగుల్ ప్రాజెక్ట్ అండి. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా సెల్ఫ్ డ్రివెన్ కార్స్ గూగుల్ ఆల్రెడీ ఇప్పుడు రీసెర్చ్ చేస్తుంది. ఆల్రెడీ దాని టెక్నాలజీని ఒక స్థాయికి తీసుకురావడం అయిపోయిందండి. నా టెస్ట్ డ్రైవ్లో ఉంది. మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆల్రెడీ రోడ్స్ మీద టెస్టింగ్ కూడా అయిపోయిందండి. అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి టెస్టింగ్లోనూ కొన్ని మిస్టేక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం అండ్ అప్డేటింగ్ ద సాఫ్ట్వేర్. అక్కడ అతిపెద్ద ఆస్తి ఏంటంటే ద సాఫ్ట్వేర్. సో ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ద్వారానే డ్రైవింగ్ అక్కడ జరుగుతుంది. ఎప్పుడో 4-5 years క్రితం స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి అది. అండ్ రీసెంట్గా యాపిల్ కంపెనీ దాంట్లో మీరు చూడొచ్చు, బై 2020 యాపిల్ ఈజ్ అబౌట్ టు లాంచ్ ఏ సెల్ఫ్ డ్రివెన్ కార్, సో డ్రైవర్లెస్ కార్.
అంటే 2020కి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇప్పటి నుంచే దే హ్యావ్ స్టార్టెడ్ ప్లానింగ్. సో అలానే ఓ పక్క యాపిల్ 6 and 6+ రీసెంట్గా యాపిల్ కంపెనీకి అతిపెద్ద సక్సెస్ ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ అండి. ఆ సక్సెస్ని ఇంకా మనం కంపెనీ ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలామంది దగ్గర యాపిల్ 6 and 6+ ఇంకా రాలేదు, ఇంకా స్టిల్ ఓల్డర్ వర్షన్సే జరుగుతున్నాయి. ఇంకా చాలా కంట్రీస్లో కూడా 6 and 6+ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ వితిన్ ఫ్యూ డేస్ యాపిల్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ 6s కొత్త ఫోన్ రిలీజ్ చేస్తుందండి. సో రాబోయే 4-5 ఇయర్స్కి సరిపడా ప్రాజెక్ట్స్ వాళ్ళకి పైప్లైన్లో రెడీగా ఉంటాయండి. మైక్రోసాఫ్ట్ ఎప్పుడో విండోస్ 8 రిలీజ్ చేశారు, తర్వాత విండోస్ 8.1 రిలీజ్ చేశారు, అండ్ త్వరలో విండోస్ 10 రిలీజ్ అవబోతుందండి. ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్గా మైక్రోసాఫ్ట్ విండోస్ 10 కోసం వర్క్ చేస్తుందండి. ఇట్ మే టేక్ అనదర్ ఫ్యూ మంత్స్. సో మైక్రోసాఫ్ట్ విండోస్ 10 రాబోతుంది. అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వన్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 కనుక వస్తే the way you use the computer will drastically change. The way you use your cell phones will drastically change. సో అలాంటి ఒక పెద్ద ప్రొడక్ట్తో మన ముందుకు రాబోతుందండి. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్గా నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది. ఫ్రాంక్గా చెప్పాలంటే విండోస్ 8 కంటే ముందు విండోస్ విస్టా వచ్చిందండి. సో విస్టా తర్వాత విండోస్ 7ని విస్టా నుంచి విండోస్ 7 దాన్ని పర్ఫెక్ట్గా ఒక స్థాయికి తీసుకొచ్చారు. సో దాని తర్వాత విండోస్ 8 ఇట్స్ వాజ్ ఏ బిగ్ ఫెయిల్యూర్. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి విండోస్ 8.1, దాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి ఇప్పుడు విండోస్ 10 రాబోతుందండి. ఎంత లాంగ్ టర్మ్ ప్లానింగో చూడండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ విండోస్ 10 ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ విండోస్ 8.1. సో విండోస్ 8.1కి ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వేస్తే విండోస్ 10 వచ్చింది. ఎంత లాంగ్ టర్మ్ ప్లానింగో చూడండి. ఇప్పుడిప్పుడే మైక్రోసాఫ్ట్ కొంత మార్కెట్లో తన గ్రిప్ పోగొట్టుకుంటుంది. బట్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఏంటంటే విండోస్ 10 కనుక వస్తే మైక్రోసాఫ్ట్ మార్కెట్లో తనకున్న గ్రిప్ని ఒకప్పటి పూర్వస్థితిని మళ్ళీ ఒకప్పుడు పూర్వ వైభవాన్ని మళ్ళీ మైక్రోసాఫ్ట్లో మనం చూడొచ్చు. అలా పెద్ద పెద్ద ఆటోమొబైల్ జైంట్స్ చూడండి, బెంజ్, BMW, టొయోటా, ఈ కంపెనీస్ మీరు చూడండి. కమింగ్ 5 years 6 yearsకి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రెడీగా ఉంటాయండి. కాన్సెప్ట్ కార్స్ అప్పుడప్పుడు మీరు రిలీజ్ చేసినప్పుడు చూస్తూ ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్ కార్స్ అని పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ అండి. అంటే స్టిల్ ఇంకా ఒక స్థాయికి రానటువంటి ప్రాజెక్ట్స్. ఇప్పటికి మీరు చూడొచ్చు హైబ్రిడ్ కార్స్, స్టిల్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అలానే H2Oతో నడిచేటువంటి కార్స్, వాటర్తో నడిచేటువంటి కార్స్, స్టిల్ ద ప్రాజెక్ట్ ఈజ్ అండర్ పైప్ లైన్. సో ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే వాళ్ళు బిజినెస్ని అంత లార్జ్ స్కేల్లో చేయగలుగుతున్నారండి. అన్ఫార్చునేట్లీ we being the Indians doesn't know the importance of planning. Of course మన ఇంట్లో ఒక మ్యారేజ్ ఫంక్షన్, ఒక చిన్న సెలబ్రేషన్కే 3-4 months ముందుగా మనం ప్లానింగ్ స్టార్ట్ చేస్తాం. ఒక బర్త్డే పార్టీ అయితే 1 week ముందుగా మన ప్లానింగ్ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో మోర్ దాన్ 1 week. మరి అదే ప్లానింగ్ మనం స్టడీస్లో కూడా చూపిస్తున్నామా? ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. అది మీకు మీరు డిసైడ్ చేసుకోవాల్సిందండి. బట్ ఎనీహౌ వాట్ ఐ వుడ్ లైక్ టు ఇన్సిస్ట్ ఈస్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఐపీసీ కోచింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఐపీసీ ఎగ్జామ్ రాసేంత వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. చాలా సందర్భాల్లో పర్ఫెక్ట్ క్లారిటీ ఉండడం లేదు. సో కోచింగ్ ఎప్పుడైపోయింది తెలియదు, కోచింగ్ అయిన తర్వాత ఏం చేయాలి తెలియదు, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలియదు, ఏం తెలియదు, అన్నిటికీ ఆన్సర్ తెలియదు. ఎలా కుదురుద్దండి? సో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, ఎనఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. అండ్ చాలా సందర్భాల్లో నేను స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను, ఒక బైక్ కొనడానికి విపరీతమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, ఒక సెల్ ఫోన్ కొనడానికి విపరీతమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. వెరాజ్ ఒక ఐపీసీసీనో లేకపోతే ఒక సిఏఫ్ఐలో కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోకుండా డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు. సో దయచేసి అలా చేయొద్దండి. హ్యావ్ గుడ్ ప్లానింగ్. టార్గెట్స్ అండ్ చేజింగ్ ఆఫ్ టార్గెట్స్. జనరల్గా ప్లానింగ్లో మనం ఏం చేస్తామంటే ప్రజెంట్లీ మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, వాట్ ఈస్ ద రూట్ మ్యాప్, ఏం చేస్తే మనం ఆ పొజిషన్కి వెళ్తాం, ఇవన్నీ డిసైడ్ చేస్తాం. దానికి కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ అయితే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ గోల్స్ మనం అచీవ్ అయినట్టే. సో ఇలా కొన్ని టార్గెట్స్ ఉంటాయి, దానికి చేజింగ్ ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈరోజు టార్గెట్స్ పెట్టుకొని చేజింగ్ చేస్తుందండి. మీకు తెలుసో తెలీదో డైరెక్ట్ ట్యాక్సెస్, గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ టార్గెట్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా మనకు ఎంత కలెక్షన్స్ రాబోతున్నాయి ముందుగానే బడ్జెట్లో చెప్తున్నారు కదండి, అంటే టార్గెట్ ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని దే స్టార్ట్ కలెక్టింగ్ ట్యాక్సెస్. అదేంటి సార్, గవర్నమెంట్కి వచ్చే
ట్యాక్సెస్ ముందే ఎలా తెలుస్తాయి? బికాస్ బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ వీటన్నిటి పెట్టి ఆధారపడి ఉంటుంది కదా, అది ముందే ఎలా తెలుస్తుంది? నో, దే విల్ హ్యావ్ ఎ టార్గెట్. ఏం చేసినా అంత ట్యాక్స్ కలెక్ట్ అవ్వాల్సిందే. బికాస్ ఆ ట్యాక్స్ రెవెన్యూస్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆల్రెడీ కొంత ఎక్స్పెండిచర్ ప్లాన్ చేసుకుంది. అదే కదా బడ్జెట్ అంటే. రాబోయే 1 yearలో గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఎంత, ఎక్స్పెండిచర్ అంత ముందే ప్లాన్ చేసుకుంటున్నారు కదా. సో దే డోంట్ అలౌ us టు డిస్టర్బ్ ఇట్. అది డిస్టర్బ్ అవడానికి వీల్లేదు. మీకు గుర్తునే ఉంటుంది, ఎకానమీ మొత్తం కూడా కొంత రెసిషన్కి వచ్చినప్పుడు మన గవర్నమెంట్ రెవెన్యూస్ ఏం తగ్గలేదు కదండి, ట్యాక్సెస్ కలెక్షన్స్ ఏం తగ్గలేదు కదండి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లిక్కర్ అమ్మేటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా టార్గెట్స్ ఉన్నాయండి. మంత్లీ ఇంత టార్గెట్ మీట్ అవ్వాలి, వీక్లీ ఇంత సేల్స్ చేయాలి, ఇయర్లీ ఇంత సేల్స్ చేయాలి. ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు టార్గెట్స్ ఉంటాయండి, ఇంత ఇన్కమ్ గవర్నమెంట్కి రావాలి అంటే. అలాంటి అన్సర్టన్ అట్మాస్ఫియర్ అక్కడ ఎవరి చేతిలో ఏం లేదు కదండి. ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవుతాయి, రిజిస్ట్రేషన్ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది ఎవరికి తెలుసండి. దానికే గవర్నమెంట్ టార్గెట్స్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. సో ఆ టార్గెట్ అనేది లేకుండా మనం వర్క్ చేయడం ఇట్స్ వెరీ క్రూయల్ అండి. అందుకనే హ్యావ్ సమ్ గుడ్ టార్గెట్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో లాంగ్ టర్మ్ టార్గెట్ యాజ్ వెల్ as షార్ట్ టర్మ్ టార్గెట్. షార్ట్ టర్మ్ ఐపీసీసీ క్వాలిఫై అవ్వాలి, ఇట్స్ అ షార్ట్ టర్మ్. సిఏ క్వాలిఫై అవ్వాలి, ఇట్ ఈస్ ఆల్సో ఏ షార్ట్ టర్మ్. లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, లైఫ్లో ఈ పొజిషన్కి వెళ్ళాలి, ఇట్స్ అ లాంగ్ టర్మ్. అన్ని 2 రకాల టార్గెట్స్ పెట్టుకోండి. ఫెయిల్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్. మనం కనుక ఏమీ ప్లాన్ చేయట్లేదు అంటే వీఆర్ అబౌట్ టు ఫెయిల్ అని అర్థం అండి. నో ప్లానింగ్ అబౌట్ ఐపీసీ కోచింగ్. అప్పుడప్పుడు స్టూడెంట్స్ని కలుస్తూ ఉంటుంటారు, సార్ మా పేరెంట్స్కి ఇంకా అమౌంట్ రెడీ అవ్వలేదు సార్, మేము లేట్గా కోచింగ్ జాయిన్ అవుతాం. ప్రతిసారి రిజల్ట్స్ తర్వాత ఫామ్ అయ్యే బ్యాచెస్ ఉంటాయండి. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు జాలేస్తూ ఉంటుంది. వీళ్ళ లైఫ్ గురించి వీళ్ళకి ఈ మాత్రం ప్లానింగ్ కూడా లేదా? అప్పుడప్పుడు స్టూడెంట్స్ వచ్చి, సార్ మా పేరెంట్స్తో సిపిటి రిజల్ట్స్ రాగానే చెప్పాను సార్, వాళ్ళు ఏమన్నారంటే ఒక 1 weekలో ఫీజు అరేంజ్ చేస్తా అన్నారు సార్, సో 1 weekలో చూసుకొని జాయిన్ అవుతాను. అప్పుడు ఎందుకు చెప్పాలి? సిపిటి ఎగ్జామ్ రాయడానికి ఒక 1 month ముందే చెప్పేయచ్చుగా. నాన్న నేను ఒక 1 monthలో సిపిటి ఎగ్జామ్ రాయబోతున్నాను, క్వాలిఫై అవుతాను, ఎగ్జామ్ రాసిన వెంటనే నేను ఐపీసీ కోచింగ్ జాయిన్ అవ్వాలి, ఇప్పుడే అమౌంట్ రెడీ చేసుకోండి చెప్పొచ్చుగా, తప్పే ఉంది. మనం చెప్పడం చాలా లేట్గా చెప్తాం, అక్కడి నుంచి మళ్ళీ పేరెంట్స్ టెన్షన్ పడుతూ మనకి అమౌంట్ రెడీ. ఎందుకు సార్ ఈ గొడవ అంతా? సో రిజల్ట్స్ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళందరినీ చూసి నేను జాలి పడతానండి. ఎందుకంటే మీకు టైం అంటే అంత లెక్కలేదా? ఒక ఐపీసీ కోర్స్ అంటే మీకు అంత లెక్కలేదా? పక్క మీరే అంటుంటారు ఐపీసీ కోర్స్ కష్టం సార్, జాగ్రత్తగా చదవాలి. మరి అట్లాంటప్పుడు రిజల్ట్స్ కోసం టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఆ టైం మీద మీరు ముందే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో దయచేసి ప్రాపర్ ప్లానింగ్ అనేది ముందే సెట్ చేసుకోండి. ఈవెన్ సార్ చాలామంది స్టూడెంట్స్ రేపేంటో కూడా తెలియదు, రేపేం చేయాలి తెలియదు, నో ప్లానింగ్. ఈ 1 monthలో ఏం చదవాలి, నో ప్లానింగ్. కోచింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నో ప్లానింగ్. అండ్ చాలా సందర్భాల్లో దెర్ ఇస్ నో విజన్ అండ్ దెర్ ఇస్ నో మిషన్ అండి. ఈరోజున ఒక రిలయన్స్ కంపెనీ స్థాయికి వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద విజనరీ ధీరుభాయ్ అంబానీ. సో ఇలా భవిష్యత్తులో టెలికమ్యూనికేషన్స్లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, పెట్రోలియంలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి అని ఎప్పుడూ ఆయన కన్నటువంటి కళ అండి. మరి ఇవాళ రోజున ఆయన కన్నటువంటి కళ, ఆ డ్రీమ్స్ యాజ్టీస్గా చక్కగా రిలయన్స్ కంపెనీ ఫుల్ఫిల్ చేసుకుంటుంది. సో అలాంటి ఒక విజన్ ఉండాలి అండ్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, దాన్ని అచీవ్ అవ్వడానికి ఒక రూట్ మ్యాప్ ఉండాలి, దట్ ఈస్ మిషన్. ఈ 2 మన దగ్గర లేవు. దయచేసి ఒక విజన్ అండ్ మిషన్ మీరు ఏర్పాటు చేసుకోండి. దానికి ఆ లైన్స్లోనే మీ ప్రిపరేషన్ ఉండాలి. అండ్ మైక్రో లెవెల్ ప్లానింగ్, కోచింగ్ జరుగుతున్నప్పుడు, కోచింగ్ అయిపోయిన తర్వాత మైక్రో లెవెల్ ప్లానింగ్ ఉండాలి. లైక్ ఈ మంత్లో ఏం చదవాలి, ఈ వీక్లో ఏం చదవాలి, ఈ డేలో ఏం చదవాలి, సో ఆఫ్టర్నూన్ లోపల ఎంత చదవాలి, ఆఫ్టర్నూన్ తర్వాత ఎంత చదవాలి, దట్ ఈస్ మైక్రో లెవెల్ ప్లానింగ్. మీరు ఎప్పుడైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ రిపోర్ట్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, క్లియర్ కట్గా వాళ్ళు చక్కగా ప్లాన్ చేసేసుకుంటారు. ఈ ప్రాజెక్టు 30 daysలో ఫినిష్ చేయాలి, ఈ 30 daysలో ఫినిష్ అవ్వాలంటే ఇన్ని టీమ్స్ వర్క్ చేయాలి, ఈ టీమ్స్ ఈ రోజు కల్లా ఈ డెడ్లైన్ని మీట్ అవ్వాలి అని కంటిన్యూస్గా డెడ్లైన్స్ పెట్టుకుంటారు. ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి మంత్ డెడ్లైన్స్ పెట్టుకుంటారు. ఆ డెడ్లైన్స్ ఎప్పటికప్పుడు మీట్ అవుతున్నారో లేదు చెక్ చేసుకుంటారు. మీట్ అవ్వకపోతుంటే అవసరమైతే నైట్స్ వర్క్ చేస్తారు, అవసరమైతే సండేస్ సాక్రిఫైస్ చేసి వర్క్ చేస్తారు, బట్ డెడ్లైన్స్ మాత్రం మీట్ అవుతారు. సో వాళ్ళు రైట్ ట్రాక్లో ఉన్నారో లేదో ఎలా తెలిసింది?
వాళ్ళ దగ్గర ఆల్రెడీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది కాబట్టి తెలిసింది. అదర్వైజ్ మనం ఏమనుకుంటాం, ఎంత వర్క్ చేస్తున్నాం కదా, ప్రాజెక్ట్ టైంకి ఎందుకు అవ్వదులే అని అనుకుంటాం. నో. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. దట్స్ వై మైక్రో లెవెల్ ప్లానింగ్, మైక్రో లెవెల్ షెడ్యూలింగ్. సో ఏ డే ఏం చదవాలి, ఏ వీక్ ఏం చదవాలి, ఏ మంత్లో ఎంతవరకు సిలబస్ ఫినిష్ చేయాలి, కోచింగ్ అయిపోయేంత వరకు ఏం ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ అయిపోయిన తర్వాత మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, అన్నీ ముందే ప్లాన్ చేసుకోండి. ఎవరో వచ్చి ఏదో హెల్ప్ చేస్తారని అనుకోవద్దండి. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ యూనిక్ అండి. ఏ ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిలాగా ఉండడు. అలాంటప్పుడు అందరికీ ఒకటే మేము ప్లాన్ చేసి ఇవ్వడం అనేది సాధ్యపడే విషయం కాదండి. ఇది ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోవాల్సింది. Now, very poor at communication skills. This is itself is an evidence of planning. చాలామంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో మాట్లాడడం పక్కన పెట్టేసాను, అది వదిలేయండి, అది నిదానంగా చూసుకోవచ్చు కావాలంటే. కనీసం ఇంగ్లీష్లో రాయడం రావాలి కదండి, ఎందుకంటే ఎగ్జామ్కి అవసరం కదా. మాట్లాడడం అంటే తర్వాత నేర్చుకోవచ్చు, బట్ రాయడం రావాలి కదా. సో చాలా సందర్భాల్లో అక్కడ ఉండే పారాగ్రాఫ్ ఒకటి, మనం రాసేది ఒకటి, ఇంకేమనంటే రకరకాల రీజన్స్ చెప్తాం. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ కోసం అని చెప్పి నేను ఒక ఫ్యాకల్టీని మాట్లాడి ఒక పర్టికులర్ బ్యాచ్కి అరేంజ్ చేశాను. ఆ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి నాకు వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, మేము చదువుకోవాలి, సో ఈ టైంలో మాకు ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ ఇలాంటివి పెద్దగా అవసరం లేదు, ఎగ్జామ్స్కి ఇంకో 4 months 5 months టైం ఉందండి. సో నాకైతే చాలా నవ్వు వచ్చిందండి. ఇంత అమాయకులా మీరు అని అనిపించింది. ఇది ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ మీకు ఒక బైక్ ఇచ్చి నడుపుకోమన్నారనుకోండి, మీరు బైక్ మీద వెళ్లకుండా బైక్ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఎవరిని అడిగారు అనుకోండి, ఏంట్రా బైక్ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నావు అంటే, అమ్మో నేర్చుకునే టైం లేదు. నేర్చుకుంటే నీకు టైం సేవ్ అయింది. ఎస్, నేర్చుకునే టైం లేదు, కరెక్టే, యు ఆర్ వెరీ బిజీ, బట్ అది నేర్చుకుంటే నీకు చాలా రకాలుగా టైం సేవ్ అయింది కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతేనండి. ఎస్, యు ఆర్ వెరీ బిజీ, నాకు తెలుసండి. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కూడా మీ అంత బిజీ కాదు, వాళ్ళందరికంటే మీరు చాలా బిజీ. ఎందుకంటే వాట్సాప్ చూసుకోవాలి, ఫేస్బుక్ అప్డేట్స్ చూసుకోవాలి, ఈమెయిల్స్ చూసుకోవాలి, ఫ్రెండ్స్తో చిట్ చాట్ అండ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. సో మన సీఎం ఏమైంది, అక్కడ సీఎం ఏమైంది, ఆ ఇన్సిడెంట్ ఏమైంది, ఈ ఇన్సిడెంట్ ఏమైంది, ఏ కేసు ఏం నడుస్తుంది, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. ఇంత బిజీగా ఉన్నప్పుడు ఎస్ మీకు టైం దొరకదు, నాకు తెలుసు. బట్ నేనేమంటానంటే, మీరు కొంచెం ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎలా చదవాలి, ఎలా రాయాలి నేర్చుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు 2 hours పట్టే టాపిక్, ప్రిపరేషన్కి 2 hours పట్టే టాపిక్ 1 hourలోనే అయిపోయింది కదా. ఆ స్థాయికి ఎదగడానికి మనం ఎందుకు ప్రయత్నించట్లేదు ఆలోచించండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈవెన్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ మై సిఏ కోర్స్ ఇనీషియల్ డేస్లో ఏదైనా ఒక చిన్న ఒక పారాగ్రాఫ్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ ఫ్రేమ్ చేయాలంటే వెంటనే ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీని పిలిపించుకొని నేను డిక్టేట్ చేస్తే వాళ్ళు నాకు ఫ్రేమ్ చేసి ఇచ్చేవాళ్ళు. నేను చాలా ఎంబ్రాసింగ్గా, చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేవాడిని. ప్రతిదానికి ఇలా మనం డిపెండ్ అయితే మన ఎంత టైం మనకి వేస్ట్ అవుతుంది. సో దెన్ ఐ రియలైజ్డ్, అలా కాదు, అట్లీస్ట్ మన సొంత డాక్యుమెంట్స్ మనం డ్రాఫ్ట్ చేసుకునే స్కిల్స్ అన్నా ఉండాలి అని నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. ఎస్, ఇనిషియల్లీ ఐ హ్యావ్ కమిటెడ్ సో మెనీ మిస్టేక్స్, బట్ లేటర్ ఆన్ గ్రాడ్యువల్లీ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్. సో ఇవాళ ఎటువంటి ఎవరి హెల్ప్ లేకుండా డ్రాఫ్ట్ చేసే స్థాయికి తెచ్చుకున్నాను. అఫ్కోర్స్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరికైనా చూపించి ఇంప్రూవ్మెంట్ సైజ్ చేయమని అడుగుతాను, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ప్రతి చిన్నదానికి ఇంకోటి మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ పోయింది కదండి, నాకు టైం సేవ్ అయింది కదా. దట్స్ వై ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ప్లానింగ్. బికాస్ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నారంటే మీ కెరీర్ కోసం మీరు ప్లాన్ చేసుకుంటున్నట్టు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ యుఎస్ఏ కోర్స్. సో డ్యూరింగ్ కోచింగ్ ఏం చేయాలి, చాలామందికి క్లారిటీ లేదు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోచింగ్ ఏం చేయాలి, చాలామందికి క్లారిటీ లేదు. నోట్బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలి, చాలామందికి క్లారిటీ లేదు. సో థియరీ సబ్జెక్ట్స్ వినేటప్పుడు ఎంత ఎఫెక్టివ్గా వినాలి, ఎంత కాన్సన్ట్రేషన్తో వినాలి, నో క్లారిటీ. సో వాట్ టు డూ ఆఫ్టర్ కోచింగ్, నో క్లారిటీ. కోచింగ్ అయ్యేంత వరకు కూడా, కోచింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ నా ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, ఎవ్వరికీ క్లారిటీ లేదండి. ఇది కరెక్ట్ కాదు. సో ఏ బిజినెస్ మెన్ అడిగినా నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ ఏంటి, ఆ నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ ఏంటి, అట్లీస్ట్ ఒక 1 year పాటు వాళ్ళు ప్రిడిక్ట్ చేసి వాళ్ళు ప్లాన్ చేసుకుని రెడీగా ఉంటారు. అలాంటిది ఒక స్టూడెంట్గా ఉంటున్న మనం మన ఎగ్జామ్ గురించి కూడా మనకు ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఎట్లా అండి. అండ్ అటెండింగ్ కోచింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. కొంతమంది స్టూడెంట్స్ 2 times 3 times కూడా కోచింగ్ అటెండ్ అవుతుంటారు. సో మరి ఫస్ట్ టైం కోచింగ్ విన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినొచ్చుగా, అలా కాదు.
ఫస్ట్ టైం కోచింగ్ అప్పుడు హ్యూజ్ డిస్ట్రాక్షన్స్. ఎవడో చెప్పుంటాడు ఎదవా లైఫ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావరా అని. సో మనకి మంచి ఎలాగో ఎక్కదుగా, ఇలాంటివి బాగా ఎక్కుతాయి. ఇప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటారు సినిమాలు వచ్చి చెడగొడుతున్నాయండి జనాల్ని. మరి మంచి సినిమాలు కూడా ఉన్నాయిగా. చెడగొట్టేవి కాకుండా జనాల్ని ఆలోచింపచేసే సినిమాలు కూడా ఉన్నాయిగా. దాంట్లో మనం ఏం నేర్చుకోవట్లేదే, అవి చూడట్లేదు, నేర్చుకోవట్లేదే. సో చెడ్డవి మనకి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటాయి, బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎక్కడ మనం ఏం డిస్కంఫర్ట్కి లోన్ అవ్వం. సో అలా ఎవడో ఏదో చెప్పుంటాడు, అరే లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావరా ముసలోడ అయిన తర్వాత, ఇంకేదేదో చెప్తారు. చెప్పడానికి ఏం పోయిందండి, బట్ ఎవరి లైఫ్ వాడు ప్లాన్ చేసుకోవాలి కదా. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాకు కూడా చాలామంది చెప్తుంటారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అరే ఇంకెప్పుడు రా లైఫ్ ఎంజాయ్ చేసేది. ఎంజాయ్ చేయడానికి ఏముంది, పెద్ద ఇబ్బంది లేదు. ఫ్రాంక్గా చెప్పానంటే నేను ఇప్పుడు కూడా వర్క్ చేస్తూ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా వర్క్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో నా వర్క్ని నేను ఫస్ట్ ప్రేమిస్తాను, ఇష్టపడతాను, మనస్ఫూర్తిగా చేస్తాను. అప్పుడు నాకు ఇంక వేరే ఎంజాయ్మెంట్ నాకేం నీడ్ అనిపించలేదండి. నాకు తెలిసి ఎవరైతే వాళ్ళ వర్క్ని ఇష్టంతో చేయరో వాళ్ళు వేరే ఎంజాయ్మెంట్స్ ఎత్తుక్కోవాలి. నాకు అలా అవసరం అనిపించలేదు, బికాస్ నా వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాను. చెప్పడం చాలా ఈజీ, బట్ మనం ఆ పొజిషన్లో ఉంటే తప్ప బాధ ఏంటో మనకు తెలియదు. దయచేసి అలా మిస్గైడ్ చేసే వాళ్ళ మాటలు వినకుండా ఉంటే చాలా మంచిది. ఇది మీ లైఫ్ అండి, మీరే ప్లాన్ చేసుకోవాలి. సో మీకు ఎవరైతే రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ఎదవ ఉన్నాడో వాడు ఇప్పుడు కనబడ్డు మీకు అనిపిస్తుంది, అది ఎవడో ఎదవ చెప్పాడరా లైఫ్ని ఇప్పుడే ఎంజాయ్ చేయాలని. తీరా చూస్తే నాకు ఐపీసీ దొబ్బింది, లాగిపెట్టి ఒకడు కొడదామరా వాడు ఎవడో అని చెప్పి మీకు అనిపిస్తుంది. కానీ వాడు దొరికినా మనం కొట్టలేమే. దట్స్ వై మీ లైఫ్ మీరు ప్లాన్ చేసుకోండి. సో ఈవెన్ ఏ స్థాయిలో ఉండాలంటే ఒకవేళ సీఏ క్వాలిఫై అవ్వకపోతే ఏంటి, ప్లాన్ తప్పే ఉంది. అదేంటి సార్ మీరు నెగిటివ్ థింకింగ్ని ఎంకరేజ్ చేస్తారు, నెగిటివ్ థింకింగా అయితే ఓ పని చేయండి, రేపటి నుంచి మీ కారులో స్టెప్ని దగ్గర తీసేయండి. నెగిటివ్ థింకింగ్ సార్. సో ఇంటికి తాళాలు వేయద్దు, నెగిటివ్ థింకింగ్. దొంగ వస్తే ఎందుకు నెగిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా ఆలోచిద్దాం సార్. ఇది నెగిటివ్ థింకింగ్ కాదండి. గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్. జరగకూడదు ఏదైనా జరిగితే ముందే జాగ్రత్త పడడంలో తప్పే ఉంది. మనం నెగిటివ్గా థింక్ చేయట్లేదండి, జాగ్రత్త పడుతున్నాం అంతే. భయపడమని నేను చెప్పనండి, జాగ్రత్త పడండి. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి, ప్లాన్ చేసుకోండి, తప్పేం లేదు. చాలా సందర్భాల్లో పాస్ అయిన వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తుంటారో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈక్వల్గా లైఫ్లో సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏం కాంప్రమైజ్ ఏం లేదు, ఎవరు ఏం వెనక్కి తగ్గట్లా. చక్కగా డిగ్రీ పూర్తి చేస్తున్నారు, ఎంబీఏ లాంటి కోర్సు చదువుకుంటున్నారు, క్వాలిఫై అయిన వాళ్ళతో దాదాపుగా పోటాపోటీగా సంపాదిస్తున్నారు. కారణం ఏంటంటే నార్మల్ ఎంబీఏ అయితే వాడికి అంత నాలెడ్జ్ రాదండి. ఇక్కడ సీఏ వాడు ఆల్రెడీ చదువుకుంటాడు కాబట్టి ఆ నాలెడ్జ్ వాడికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ థియరీ, అక్కడ ప్రాక్టికల్స్. సో ఓన్లీ ఎంబీఏ చదివేవాడి కంటే ఇక్కడ సీఏ చదివి ఒకళ్ళు క్వాలిఫై అవ్వకపోతే ఎంబీఏకి డైవర్ట్ అయ్యే వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతున్నారు. దట్స్ వై ఫెయిల్ అయితే ఏంటి, ప్లాన్ చేసుకోవడం తప్పలేదు. అండ్ చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ రిజల్ట్స్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ రైటింగ్ యువర్ ఎగ్జామ్స్. సీఏ లాంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్, ఒక ఐఏఎస్కో ఐపీఎస్కో మీరు ప్రిపేర్ అవుతున్నారు, సివిల్స్కి అలాంటి ఒక ఏరియాలో ఒక ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నారు, డామ్ షూర్గా సక్సెస్ అవుతాను చెప్పలేం. ఎంత బాగా మనం ప్రిపేర్ అయినా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. దట్స్ వై స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ, డోంట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఆ టైం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అలా చేయట్లేదు అంటే మీకు ప్లానింగ్ లేదని అక్కడే అర్థమైపోతుంది. సో మీ లైఫ్ కూడా ప్లానింగ్ కావాలండి, కేవలం సీఏ కోర్స్ క్వాలిఫై అవ్వడానికే కాదు. సో ఫస్ట్ రీజన్ చెప్పేశానండి, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సీఏ కోర్సులో మనం అనుకున్నంత పర్ఫార్మెన్స్ రాకపోవడానికి ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ద సెకండ్ రీజన్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఈస్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ అండి. సో ప్రాక్టీస్ అనేది ఈ రోజున ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు రోజు చూసేటువంటి స్పోర్ట్స్ మెన్ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోతే కనీసం టీంలో సెలెక్ట్ కూడా అవ్వరండి. ఎప్పటికప్పుడు దే హ్యావ్ టు మెయింటైన్ ద ఫిట్నెస్ అండ్ అలానే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ ప్రాక్టీస్ అనేది ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అలా ఫిల్మ్ యాక్టర్స్ కంటిన్యూస్గా రిహార్సల్స్ చేస్తూనే ఉంటారు. సో ఎంత సీనియర్ యాక్టర్ అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా అంత పెరుగుద్దని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సీనియర్ యాక్టర్ అయినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సింగర్స్, డాన్సర్స్, ఎవ్రీబడి
వాళ్ళ రంగాల్లో మంచి పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ పెడుతూనే ఉన్నారు అండ్ దే ఆర్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ దేర్ పర్ఫార్మెన్స్. ఈ రోజున పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు ఇనీషియల్ డేస్లో వాళ్ళ యాక్షన్ ఎలా ఉండేదో చూడండి, డైలాగ్ డెలివరీ ఎలా ఉండేదో చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఇంప్రూవ్ అయ్యారో చూడండి. అలానే డైరెక్టర్స్ ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్స్గా, కోర్ డైరెక్టర్స్గా అలా చిన్నగా వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసి ఈ రోజున డైరెక్టర్స్ అనే స్థాయికి ఎదగడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో, వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టారో చూడండి. మరి మనం ఏం చేస్తున్నాం? దట్స్ వై మై డియర్ స్టూడెంట్స్, సో ఎనఫ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మరి ఒక స్టూడెంట్గా మనకు ప్రాక్టీస్ అంటే ఎక్కువసార్లు చదవడమా, బాగా చదవడమా? నో, ఇక్కడ ప్రాక్టీస్ అంటే ఎక్కువసార్లు ఎగ్జామ్ రాయడం. బికాజ్ అల్టిమేట్గా మీరు పర్ఫామ్ చేయాల్సిందేంటి? ఎగ్జామ్ రాయడం. సో దానికి రిహార్సల్ కావాలి. అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు రాయాలి. సో ఇక్కడ ప్రాక్టీస్ అంటే ఎక్కువ చదవడం కాదండి ఇక్కడ ఉద్దేశం, ఎక్కువ ఎగ్జామ్స్ మీరు రాయాలి. అఫ్కోర్స్ ఎగ్జామ్ రాయాలంటే చదవాలి కదా, అది వేరే విషయం. బట్ ఇక్కడ ప్రాక్టీస్ అంటే ఫోకస్ చేయాల్సింది ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం. ఎందుకంటే మీరు అక్కడ పర్ఫామ్ చేయాల్సింది ఎగ్జామ్ రాయడం ద్వారానే. అండ్ నో క్లారిటీ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ఎగ్జామినర్ అండ్ ఎగ్జామ్ స్టాండర్డ్స్. ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి తెలియదు, ఎగ్జామినర్ అసలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశం మీద మనం యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? దాని గురించి పర్ఫెక్ట్గా స్టడీ చేస్తాం. ఏ దేశం మీద అయితే మనం యుద్ధం చేయదలుచుకున్నామో దాని గురించి పర్ఫెక్ట్గా స్టడీ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా మనం ఎవరి మీద యుద్ధం చేయబోతున్నాం అంటే ఎగ్జామ్. అలాంటప్పుడు ఎగ్జామ్ గురించి మనకు పర్ఫెక్ట్గా తెలియాలి కదండి. ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఏంటి, ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఏ ఏరియాస్ నుంచి తక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, ఆ అనాలిసిస్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలండి. ఇది ఈ కోర్సే కాదండి, ఏ కోర్స్ అయినా సరే ప్రీవియస్ ఎగ్జామ్ ట్రెండ్స్ని అనలైజ్ చేయకుండా, ఎగ్జామినర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలియకుండా మీరు బ్లైండ్గా ప్రిపేర్ అవ్వడం వల్ల రిజల్ట్ ఎలా వస్తుందండి? సో ఎగ్జామ్ ట్రెండ్స్ మీకు పర్ఫెక్ట్గా తెలియాలి. చాలా 95% ఆఫ్ ద స్టూడెంట్స్ దీని మీద ఫోకస్ చేయరండి. అండ్ ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆల్ ఇండియా ర్యాంకర్స్ నేను చూశాను, క్వాలిఫై అవ్వడానికి ఇబ్బంది పడే స్థాయి స్టూడెంట్స్ని కూడా చూశానండి. వీళ్ళిద్దరిలో నాకు మేజర్గా కనిపించే డిఫరెన్స్లో ఒకటి ఇదండి. సో ఎవరైతే ర్యాంక్ అచీవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ ట్రెండ్స్ ఎనాలిసిస్ తెలుసండి. అండ్ నేనైతే స్టూడెంట్స్ కూడా చెప్తానండి, పాస్ట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ తెలుసుకున్న తర్వాతనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. అంటే లైక్ మీరు ఎవరి మీద యుద్ధం చేయదలుచుకున్నారో వాళ్ళ గురించి పర్ఫెక్ట్గా తెలియకుండా మీరు ఎలా సన్నద్ధం అవుతారండి, ఎలా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారు? ఇది కూడా అంతేనండి. సో దట్ షల్ బి యువర్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్. అండ్ నో క్లారిటీ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ కోర్స్. ఈ కోర్స్ క్వాలిఫై అవ్వడానికి ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ, ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ, ఎక్స్ట్రాడినరీ మెటీరియల్స్ అవసరం లేదండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్యలో ఉంటూ ఉంటారు. ఇక్కడ కోచింగ్ తీసుకుందాం, అక్కడ కోచింగ్ తీసుకుందాం, అక్కడ కోచింగ్ బాగుంటుందంట, ఇక్కడ బాగుంటుందంట. ఏముంటుందండి? ఏముండదండి. కోచింగ్లో ఏముంటుందండి? మ్యాజిక్ ఉంది, మా దగ్గర కాదండి. మ్యాజిక్ మీలో ఉందో తెలుసుకోండి. అండ్ అన్ఫార్చునేట్లీ 2 సార్లు 3 సార్లు కోచింగ్ తీసుకుంటాడు కానీ ఏ రోజు పేపర్ మీద పెన్ను పెట్టువాడు రాయడు. అండ్ ఇక్కడ ఒక స్ట్రేంజ్ థింగ్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. అప్పుడప్పుడు ఐపీసీ ఫెయిల్ అయ్యి మళ్ళీ కోచింగ్కి జాయిన్ అవుతుంటారు స్టూడెంట్స్. క్రాష్ బ్యాచ్ అంటాం మేము. క్రాష్ బ్యాచ్లో మేము అబ్జర్వ్ చేస్తే ఫ్యాకల్టీ క్లాస్ చెప్తుంటారు, వీడు వింటూ ఉంటాడు, కనీసం నోట్స్ రాయడు. వాడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నోట్స్ ఉంది కదా సార్, నోట్స్ రాయమనేది కేవలం రికార్డు కోసమా? నో, నీ ప్రాక్టీస్ కోసం. అండ్ చాలా సందర్భాల్లో స్టూడెంట్స్కి సైంటిఫిక్గా నోట్స్ ఎలా రాసుకోవాలో కూడా తెలియదు. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, ఫ్యాకల్టీ బోర్డు మీద సొల్యూషన్ చేస్తాడు, వీడు ఒక్కొక్క లైన్ చూడడం రాసుకోవడం, చూడడం రాసుకోవడం. అదేంటండి? సో నోట్స్ రాసుకునే పద్ధతి అది కాదు. మీరు ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు వినండి, విన్నప్పుడు మొత్తం గ్రాస్ప్ చేసుకోండి. నోట్స్లో మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి చూడకుండా. ఒకవేళ చూసి రాయదలుచుకున్న ఒక సింగిల్ గ్లాన్స్లో ఎట్ ఎ టైం ఆ బోర్డు మీద ఉన్న కంటెంట్ మొత్తం చూసేయండి. దాని తర్వాత నోట్స్లో రాయడానికి ట్రై చేయండి. అంటే మీకు తెలియకుండానే మీరు ఒకసారి రివిజన్ చేసేసారు, మీకు తెలియకుండానే ఒకసారి రివిజన్ చేసేసుకున్నారు. అంటే మీ ఫస్ట్ రివిజన్ నోట్స్ రాసుకోవడంతోనే స్టార్ట్ అయింది. సో ఇలా అసలు ఈ కోర్స్కి ఏం కావాలో కూడా చాలామందికి తెలియక కన్ఫ్యూజన్లో ఉంటున్నారండి.
ఈ కోర్సు కావాల్సింది ఇవన్నీ కాదండి. ఈ కోర్సు కావాల్సింది సీరియస్ ప్రిపరేషన్. ఇవన్నీ కూడా కావాలి. అఫ్కోర్స్ వాటి వల్ల మీకు సక్సెస్ రాదు. సింపుల్గా చెప్పాలంటే ఈ కోర్సు క్వాలిఫై అవ్వడానికి కోచింగ్ ఇన్స్టిట్యూషన్గా మా రోల్ 20% ఉంటుందండి. 80% మీ ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకోండి. సో చాలా సందర్భాల్లో మీరు కనీసం క్లాస్లో నోట్సే ఓపిక్గా రాయలేరు, ఇక ఎగ్జామ్ ఏం రాస్తారండి? మీకు ఎగ్జామినర్ని మార్క్స్ అడిగే మోరల్ రైట్ కూడా ఎక్కడ ఉందండి? మీకు రాయడమే చేత కాదు కదా, కనీసం రాసే ఓపిక కూడా మీకు లేదు కదా. సో మీ ఉద్దేశంలో నోట్స్ అంటే జస్ట్ ఫ్యాకల్టీ చెప్పిన ఒక రికార్డ్. నో, నోట్స్ రాసుకోమని దానికోసం కాదండి. సో ఒకసారి మీరు రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు చిన్నప్పుడు మీరు మ్యాథమెటిక్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చూస్తే వస్తుంది మ్యాథమెటిక్స్, చేస్తే వస్తుంది. అకౌంట్స్ అంతే, కాస్టింగ్ అంతే, ఎఫ్ఎం అంతే, ట్యాక్స్ అంతే. చూస్తే రాదు, చేస్తే వస్తుంది. దయచేసి ఈ కోర్సు యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకోండి. సో మీరు సిస్టమేటిక్గా కూర్చొని ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని మంచి ఫ్యాకల్టీ క్లాస్ చెప్పినంత మాత్రం మీరు క్వాలిఫై అయిపోరు. అలా అనుకుంటే క్లాస్లో ఉన్న అందరికీ ఒకే ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నారు కదా, మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఫ్యాకల్టీ వల్ల డిఫరెన్స్ రావట్లేదు, డిఫరెన్స్ మీ ప్రిపరేషన్ వల్ల వస్తుంది. సో క్వశ్చన్ పేపర్స్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోండి. క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయకుండా మీరు ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు. ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయాలంటే మార్కెట్ గురించి సర్వే చేస్తారు, ప్రొడక్ట్ గురించి సర్వే చేస్తారు. ఇక్కడ మన ప్రొడక్ట్ సక్సెస్ అవుతుందా లేదా, ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయా లేదా. మరి అలాంటిది మనం ఏం చేస్తున్నాం? మరి మనం రాయిపోతున్నటువంటి ఎగ్జామ్ గురించి మనకి ఏం తెలుసు? ఏం అనాలిసిస్ మన దగ్గర ఉంది? సో ఏ రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి? ప్రీవియస్ ఎగ్జామ్ ట్రెండ్స్ మనం ఏం స్టడీ చేసాం? ఏం తెలియదనే చెప్పుకోవాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, మన శత్రువు గురించి మనకేం తెలియదు, మనం బ్లైండ్గా వెళ్ళి యుద్ధం చేస్తున్నాం అంతే. సో నో సీరియస్ ప్రిపరేషన్. అంటే చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ గమనిస్తుంటాను, కనీసం ఒక గంట వాడు ఓపిక్గా కూర్చొని చదవలేకపోతున్నాడు. ఈ లోపలే సెల్ ఫోన్స్ అని, ఫ్రెండ్స్ కాల్ చేయడం అని, మాట్లాడడం అని, కనీసం ఒక 1 hour సీరియస్ ప్రిపరేషన్ ఉండట్లేదండి. సో డే మొత్తం లెక్కేసుకుంటే నేను ఎన్ని అవర్స్ సీరియస్గా ప్రిపేర్ అయ్యాను చూసుకుంటే 4-5 hours మించి స్టూడెంట్ కనబడట్లా. అండ్ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మనం ఒక విషయం మీద 100% కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయగలగాలంటే కనీసం 6 to 7 minutes పడుతుందండి. ఆ విషయం మీద పూర్తి కాన్సన్ట్రేషన్తో మనం ఆలోచించాలంటే మనం 6 to 7 minutes ఎక్కడ మనం ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నాం, ఈ లోపల ఏదో ఒక డిస్ట్రాక్షన్. ఇది కుదరదండి. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ యువర్ సిఏ కోర్స్ అండి. రేపొద్దున మీరు జాబ్ చేసినా ఇది మీకు ఇబ్బందే. మీరు హయ్యర్ పొజిషన్స్కి ప్రమోట్ అవ్వాలంటే మీరు కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయడం అనేది అలవాటు చేసుకోవాల్సిందే. అదే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. మీ ప్రిపరేషన్ అనేది సీరియస్గా ఉండాలి, పూర్తి కాన్సన్ట్రేషన్తో ఉండాలి. సో లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్. ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్లో ఉన్న రాంగ్ నోషన్ ఏంటంటే, ఏంటి సార్ చివరి 2 నెలలు మేము 10th class చదివింది, మాకు దానికే 9.8 వచ్చింది. మేము ఇంటర్మీడియట్లో చదివింది గట్టిగా 2 నెలలు అండి, దానికే మాకు 92% వచ్చింది. సీలో కూడా రాదా ఏంటి? ఇవే రాంగ్ కంపారిజన్స్ అండి. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను. సో అసలు మిమ్మల్ని ఇంటర్మీడియట్ బోర్డు అప్పుడే మీకు తక్కువ మార్క్స్ వేసి ఉంటే, మీ 10th class బోర్డు అప్పుడే మీకు తక్కువ మార్క్స్ వేసి ఉంటే, ఇవాళ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు ఉండేది కాదు. అండ్ మీ దురదృష్టం ఏంటంటే, మీ ఎగ్జామ్ పేపర్స్ మీరు ఎప్పుడూ చూసుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ పేపర్ ఒక క్వార్టర్లీదో, హాఫ్ ఇయర్లీదో, ప్రీ ఫైనల్దో దగ్గర పెట్టుకొని మెటీరియల్లో ఏముంది, నేనేం రాశాను, ఓకే యాస్టీస్గా రాయక్కర్లేదు, బట్ మీనింగ్ కన్వే అవ్వాలి కదండి. యు కాంట్ బిలీవ్ అండి, ఒక స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ యొక్క పేపర్స్ నేను తెప్పించి చూశానండి. ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. ఐ వాజ్ స్టన్డ్. సో ఈ స్టూడెంట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎట్లా అయ్యారు? కనీసం తనకి సెంటెన్స్ ఫార్మేషన్ తెలియట్లేదు, తను రాసిన దాంట్లో అన్నీ బూతులే. దయచేసి మీ ప్రీవియస్ కోర్సెస్లో ఎలా ప్రిపేర్ అయ్యారో అవే లాజిక్స్ తెచ్చి ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయొద్దు. సో అలాంటి కంపారిజన్స్ చేయొద్దు. డే 1 నుంచి సీరియస్ ప్రిపరేషన్ కావాలి. అలానే నో ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్. ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేసి దాంట్లో ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తారు. ఎప్పుడో మనం స్టార్ట్ చేసినటువంటి యాపిల్ ఐఫోన్ ఈ రోజున 6 అనే వర్షన్కి వచ్చేసింది. మరి ప్రతిసారి కంటిన్యూస్గా దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూనే వచ్చారు కదండి. ప్రొడక్ట్ తయారయ్యేటప్పుడు ఎన్నో ఇన్వెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ఇన్నోవేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చేస్తున్న పనిని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఒక కార్పెంటర్ని తీసుకోండి, ఒక 10 years క్రితం కార్పెంటర్ ఎట్లా వర్క్ చేస్తున్నాడు, ఇవాళ
తను వర్క్ చేయడానికి ఎన్ని టూల్స్ వచ్చేసినాయి మార్కెట్లో, అవన్నీ యూజ్ చేసుకుని వాడు త్వరగా చేస్తున్నాడు కదా పని, ఎఫిషియెంట్గా చేస్తున్నాడు, ఎఫెక్టివ్గా చేస్తున్నాడు. అలాంటి ఇన్వెన్షన్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ మనం ఏం చేయట్లేదు. ఎప్పుడో ఎకనామిక్స్లో నేర్చుకున్నాం మనం, డివిజన్ ఆఫ్ లేబర్లో ఒకే పని రిపీటేటివ్గా చేయడం వల్ల విల్ బికమ్ మాస్టర్. మరి 14-15 ఇయర్స్ నుంచి మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాం. 14 ఇయర్స్ ఇండస్ట్రీ మంది, ఇదే ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా మీరు ఒక థియరీ సబ్జెక్ట్ని ఎలా సైంటిఫిక్గా చదవాలి తెలియదు. ప్రాబ్లమాటిక్ పేపర్ని ఎలా సైంటిఫిక్గా చదవాలి తెలియదు. సో రీజన్ చాలా సింపుల్, ఎవరో ఏదో చెప్తారు, ఓకే చెప్పింది మనం చేస్తామా, అది లేదుగా. ఎవరైనా ఓకే వచ్చారని చెప్పినా మనం చేయడానికి కూడా సిద్ధంగా లేంగా. అలాంటప్పుడు ఏంటి, మీకు మీరు ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవట్లేదు? సో నేను ఇదే పని ఇంకా బాగా ఎలా చేయగలను, ఇంకా బాగా ఎలా ప్రిపేర్ అయితే ఇంకా మాకు మంచి మార్క్స్ వస్తాయి, ఇలా మీ గురించి మీరు ఎందుకు థింక్ చేసుకోరు, ఆలోచించుకోండి. అండ్ నో ప్రాపర్ స్ట్రాటజీ ఫర్ ప్రిపరేషన్ రైటింగ్ ది ఎగ్జామ్స్. ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారంటే ఒక కంపెనీకి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంటుంది, అంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ ఉంటుంది. బట్ మనకి అటువంటి స్ట్రాటజీ అంటూ ఏం లేదు, బ్లైండ్ ప్రిపరేషన్. దయచేసి అలా కాదు, ప్రాపర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళండి. సో మరి స్ట్రాటజీ మీరే డిజైన్ చేసి ఇవ్వచ్చు కదా సార్, కుదరదండి. సో ప్రతి స్ట్రాటజీ కూడా మన స్ట్రెంగ్స్ మన వీక్నెసెస్ని బేస్ చేసుకొని డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది థియరీ సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటారు, వాళ్ళు ఏం చేయాలంటే ప్రాబ్లమాటిక్లో బాగా ఫోకస్ చేసి థియరీలో మినిమం పాస్ మార్క్స్ వచ్చేట్టుగా చూసుకొని బయటికి రావాలి. కొంతమంది ప్రాబ్లమాటిక్లో వీక్గా ఉంటారు, వాళ్ళు థియరీ మీద ఫోకస్ చేసి ప్రాబ్లమాటిక్లో మినిమం మార్క్స్ వచ్చేట్టుగా చూసుకొని బయటికి రావాలి. ఇలా ఎవరి స్ట్రెంగ్స్ వీక్నెసెస్ని బట్టి వాళ్ళు ఎగ్జామ్ని ఎదుర్కోవడానికి స్ట్రాటజీ ప్రిపేర్ చేయాలి, కానీ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇంకెవరో వచ్చి అది చేస్తారని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. హ్యావ్ పేషెన్స్ టు వర్క్ ఫర్ లాంగ్ అవర్స్. రేపొద్దున మీరు జాబ్కి వెళ్ళినా కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుందండి. లాంగ్ అవర్స్ పాటు మనం కూర్చొని కంటిన్యూస్గా కూర్చొని కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయాలి. సో ఇప్పుడు ప్రిపరేషన్లోనే మనకు అది లేనప్పుడు రేపు మీరు జాబ్లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారండి? అఫ్కోర్స్ మీ లాజిక్స్ మీకు ఉంటాయి, సార్ అప్పుడు డబ్బులు ఇస్తారు సార్ కాబట్టి అప్పుడు వచ్చేస్తుంది, అఫ్కోర్స్ తప్పు లేదు. బట్ ఇప్పుడు డబ్బులేం రావండి, బట్ మీ కెరీర్ అది మర్చిపోవద్దు. సో నో సెల్ఫ్ కంట్రోల్, మన మీద మన కంట్రోల్ లేకపోవడం. మన నిద్ర మీద మన కంట్రోల్ లేదు, మన ఫుడ్ మీద మన కంట్రోల్ లేదు, మన కాన్సన్ట్రేషన్ మీద మన కంట్రోల్ లేదు. ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు, ఎవరు డిస్టర్బ్ చేసినా మనం డిస్టర్బ్ అయిపోతాం. ఇది ఎలా కుదురుద్దండి? మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కదా. సో అదర్వైజ్ మీరు హయ్యర్ పొజిషన్స్కి ఎలా రీచ్ అవుతారు? ట్రై టు హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్. సో మెనీ డిస్ట్రాక్షన్స్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోచింగ్ అండి. కోచింగ్ ఉన్నంత వరకు మేము ఏదైతే డిసిప్లిన్ అంటామో అది మీరు టార్చర్గా ఫీల్ అవుతారు. బట్ వన్స్ కోచింగ్ అయిపోయిన తర్వాత మీరే ఆ నీడ్ ఫీల్ అవుతారు. ఎస్, అలా ఉండబట్టే మనం ఆ మాత్రం క్లాసెస్కి అటెండ్ అయ్యాం. అండ్ మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, ఎగ్జామ్స్ అనే మెకానిజమే లేకపోతే అసలు ఇప్పుడు మీరు చదువుతారా? మీరందరూ పుస్తకాలు ఓపెన్ చేసేది ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామ్స్. ఇది కరెక్ట్ కాదండి. సో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, అన్నీ మేమే చేయాలని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు సీరియస్గా వినకపోవడం, అఫ్కోర్స్ అందువల్లే కదా సెకండ్ టైం థర్డ్ టైం కూడా కోచింగ్ జాయిన్ అవుతున్నారు. సో రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, యువర్ ప్రిపరేషన్ స్టార్ట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో మీరు ఏదైతే వింటున్నారో అదే మీ ఫస్ట్ రివిజన్ అండి. క్లాస్ రూమ్లో మీరు ఏదైతే నోట్స్ రాస్తున్నారో అదే మీ ఫస్ట్ రివిజన్. అలా మీ ప్రిపరేషన్ ఉండాలి, అంత సీరియస్గా ఉండాలి. అండ్ రివిజన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ రైటింగ్. ఒకసారి మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 1 time రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 times ఆఫ్ రీడింగ్. నేనేమంటానంటే 1 time రివిజన్ ఈజ్ ఈక్వల్ టు 10 times ఆఫ్ రైటింగ్. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం ఏం చదివామని ఒకసారి రివైజ్ చేసుకుంటే మీరు 10 సార్లు రాసిన దాంతో సమానం. మీ ఎనర్జీ సేవ్ అవుతుంది, మీ టైం సేవ్ అవుతుంది, మీరు ఇంకా ఎఫెక్టివ్గా మీరు రివిజన్ చేయగలుగుతారు. సో గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు రివిజన్ రివిజన్ రివిజన్. ఎగ్జామ్కి వెళ్ళే లోపల మీ థియరీ సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ థియరీ సబ్జెక్ట్స్ కనీసం ఒక 10 times రివైజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని వెళ్ళండి. నో ఫోకస్ ఆన్ రైటింగ్ స్కిల్స్. చాలా సందర్భాల్లో మనం ఏం రాస్తున్నామో అర్థం చేసుకోవాలంటే ఎవరైనా పిలవాలి, అరే బాబు ఇక్కడ ఏం రాసావు చెప్పాయా అని. సో అలా ఉంటే మీకు ఎగ్జామ్లో మార్క్స్ ఎలా వస్తాయండి? జస్ట్ లైక్ ఇప్పుడు ఒక స్టార్ హోటల్కి వెళ్ళాం అనుకోండి, ఫుడ్ అదే ఉంటుందండి. మీరు రోడ్డు మీద తిన్నప్పుడు ఏం ఫుడ్ పెడతారు అక్కడ కూడా అదే పెడతారు. బేసిక్ రా మెటీరియల్లో ఏదైనా చిన్న చిన్న క్వాలిటీ వేరియేషన్స్ ఉంటాయి, కానీ ఫుడ్ అదే పెట్టాలి కదా. బట్ ద వే దే ప్రెజెంట్ ఇట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకనే కదా మీరు ఎక్కువ పే చేయడానికి అక్కడ రెడీ అవుతున్నారు. సో అక్కడ మీరు ఎక్కువ ఎందుకు పే చేస్తున్నారంటే నాట్ ఫర్ ద ఫుడ్ బట్ ఫర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఫుడ్, ద వే ఇట్ ఈస్ బీయింగ్ ప్రెజెంటెడ్, ఫర్ ద అంబియన్స్. సిమిలర్లీ ఇక్కడ మీకు మంచి మార్క్స్ రావాలంటే కేవలం మంచి కంటెంట్ ఉంటే సరిపోదు,
దాన్ని నీట్గా ప్రజెంట్ చేయగలగాలి. సో చక్కగా రాయగలగాలి వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్, అమౌంట్ కరెక్షన్స్ ఇలాంటివి ఏం లేకుండా. సో లాట్ ఆఫ్ ప్రాక్టీస్ నేను చాలాసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. ఒక స్పోర్ట్స్ మెన్కి అక్కడ ప్రాక్టీస్ అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడటం, అలానే ఇక్కడ యాజ్ ఎ స్టూడెంట్ మనకి ప్రాక్టీస్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం. అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మీరు ఎందుకు మిస్యూజ్ చేయడం అంటే ఆ ఫ్రెండ్షిప్ని ప్రాపర్గా ఎందుకు మనం యూజ్ చేయట్లేదు? లైక్ ఫ్రెండ్స్ మధ్య కాంపిటీషన్ బదులుగా ఏ విషయాల్లో మనం కాంపిటీషన్ పెట్టుకుంటున్నాం అంటే ఎడ్యుకేషన్లో ఉండాల్సిన కాంపిటీషన్ మూవీస్ విషయంలో, ఫ్రెండ్స్ బర్త్డేని సెలబ్రేట్ చేసే విషయంలో, ఇలాంటి విషయాల్లో మనకు కాంపిటీషన్ ఉంటుంది తప్ప ఎడ్యుకేషన్ ఎందుకు ఉండకూడదు? చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, ఈవెన్ జెలసీ ఈజ్ ఆల్సో గుడ్. ఎడ్యుకేషన్లో జెలసీ ఉన్నా కూడా తప్పలేదు. అఫ్కోర్స్ అవతల మనం డిస్టర్బ్ చేసేటట్టు ఉండకూడదు, అది మనం ఎదగడానికి పనికొచ్చే విధంగా ఉండాలి. సో ఆ ఫ్రెండ్షిప్ని మిస్యూజ్ చేయొద్దండి. ఫ్రెండ్షిప్ని మీ ఎడ్యుకేషన్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ చేసుకోండి, అంతే తప్ప మిస్యూజ్ చేయొద్దు. అండ్ మనకున్న ఇంటెలిజెన్స్ని, మనకున్న ఫెసిలిటీస్ని మనం మిస్యూజ్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే మా జనరేషన్తో పోల్చుకుంటే, మేము చదువుకున్న రోజులతో పోల్చుకుంటే ఈ రోజున మీకు ఇంటర్నెట్, అలానే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇన్ని డెవలప్ అయినాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇవేవి కూడా మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు యూజ్ చేయట్లేదు. మీ పర్ఫార్మెన్స్ పడిపోవడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. సో అది ఎంత దురదృష్టమో చూడండి. ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడంటే టూల్స్ ఉపయోగించడం వల్ల తన ఎఫిషియన్సీ పెరగాలి. మరి ఇవన్నీ రావడం వల్ల మీ ఎఫిషియన్సీ పెరగట్లా, తగ్గుతుంది. మీకున్న ఎక్స్పోజర్కి, మీకున్న నాలెడ్జ్కి, మరి ఈ రోజున మీకున్నటువంటి ఫెసిలిటీస్కి సిఏ కోర్స్ ఈజ్ నథింగ్. కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అలా ఉండట్లేదు. కారణం ఏంటంటే వాటన్నింటినీ మనం యూజ్ చేయట్లేదు, మిస్యూజ్ చేస్తున్నాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ పర్ఫార్మెన్స్ రివ్యూ. ల్యాక్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రివ్యూ. మన పర్ఫార్మెన్స్ని మనం ఎప్పుడు రివ్యూ చేసుకోకపోవడం. అసలు ఎగ్జామ్లో నేను ఏం రాస్తున్నాను, ఎలా రాస్తున్నాను, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, వేర్ ఐ యామ్, వేర్ ఐ వాంట్ టు బీ, ఏం లేదు. ఆ రివ్యూ ఏం లేదు. మరి మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని కార్పొరేట్ కంపెనీస్, స్పోర్ట్స్ మ్యాన్, పొలిటీషియన్స్, యాక్టర్స్, మూవీ డైరెక్టర్స్, అందరూ బిగ్ షాట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూనే ఉంటారు. సో పేర్లు ఎందుకులేండి, కొంతమంది హీరోలను చూడండి, 2-3 మూవీస్ వరుసగా ఫ్లాప్ అయినాయి అనుకోండి, 4th మూవీ ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారనే కదండి అర్థం. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సరే తీసిన షాట్ని వెంటనే స్క్రీన్ మీద చూసుకుంటున్నాడు కదండి. రివ్యూ మనం చేసింది కరెక్ట్ అనే ఉంది గ్యారంటీ. సో అలానే ఒక యాపిల్ ఫోన్నే తీసుకోండి, ఐఫోన్నే తీసుకోండి, రిలీజ్ అయింది, మార్కెట్లోకి వచ్చేసింది, వదిలేస్తున్నారా? నో. బగ్స్ ఏమైనా ఉంటే తెలుసుకుంటున్నారు, అంటే ఎర్రర్స్ ఏమైనా ఉంటే తెలుసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. దట్ మీన్స్ దే ఆర్ రివ్యూయింగ్ దేర్ ఓన్ పర్ఫార్మెన్స్. మీరు పాలిటీషియన్స్లో చూడండి, ఏదైనా ఎలక్షన్స్లో ఒక పార్టీ ఓడిపోయింది అనుకోండి, మనం మైక్ పెట్టి సార్ మీరు మీ ఓటమికి కారణం ఏంటని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వీఆర్ రివ్యూయింగ్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్. దట్ మీన్స్ ద రివ్యూయింగ్ దేర్ ఓన్ పర్ఫార్మెన్స్. అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ మనం ఎంత బిజీ అయిపోయామంటే మన పర్ఫార్మెన్స్ని ఎక్కడ మనం రివ్యూ చేసుకోవట్లేదు. అప్పుడప్పుడు చీఫ్ మినిస్టర్స్ చూడండి, సో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్స్ పెడతారు. అంటే మనం అనుకున్న వర్క్ ఎక్కడ దాకా వచ్చింది, కంటిన్యూస్గా వారానికి, 10 రోజులకి, 15 డేస్కి, మంత్లీ కంటిన్యూస్గా రివ్యూ మీటింగ్స్ పెడతారు. కేవలం వర్క్ అప్పచెప్పేసి వదిలిపెట్టారండి. మరి మనమేమో ఎంత బిజీ అయిపోయామంటే మన పర్ఫార్మెన్స్ గురించి మనం రివ్యూ చేసుకునే స్థాయిలో లేం. లైక్ ఒక వీకెండ్ ఎగ్జామ్ రాసామంటే ఏం రాసాం, ఎలా రాసాం, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటి, నేనేం రాశాను, అసలు నేను రాసింది కరెక్టేనా, ఎవడో ఏదో వాల్యుయేషన్ చేస్తాడని చెప్పి మీరు ఎందుకు డిపెండ్ అవ్వాలి? మీ పేపర్ మీరు ఎందుకు వాల్యుయేషన్ చేసుకోరు? అండ్ చాలామందికి ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అసలేం ఎగ్జామ్స్ రాయకపోవడం, రాసినా సీరియస్గా రాయకపోవడం. వాడు రాసే ఏకైక ఎగ్జామ్ ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్. ఎలా కుదురుతుందండి? ఎనఫ్ ప్రాక్టీస్ లేకుండా మీరు ఎలా మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు? మీ పర్ఫార్మెన్స్ని మీరు రివ్యూ చేసుకోకుండా ఎలా సక్సెస్ అవుతారు? సో ఎవడో ఏదో రివ్యూ చేస్తాడు అంటే ఎవరో చేసే వాల్యుయేషన్ మీద ఓవర్గా డిపెండ్ అవ్వడం. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఓన్ పర్ఫార్మెన్స్. నేను చెప్పాను కదండి, ఎంతసేపటికి ఇంటర్మీడియట్ 10తో పోల్చుకోవడం, అక్కడ 2 months అయితే నాకు 90% వచ్చేసింది, ఇక్కడ 50% కూడా రాదా ఏంటి అనే ఓవర్ కాన్ఫిడెన్స్. అండ్ నో ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ నాలెడ్జ్. యాక్చువల్గా ప్రపంచంలో ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే ఎలా ఎదుగుతారంటే
వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకున్నప్పుడు, లెట్ us ఇమాజిన్ ఒక సాఫ్ట్వేర్ని మనం తయారు చేసాం, ఒక యాప్ని తయారు చేసాం, మార్కెట్లో రిలీజ్ చేసాం, అక్కడితో అయిపోవట్లేదు కదండి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నారు, దాంట్లో ఎర్రర్స్ ఏంటో తెలుసుకుంటున్నారు, దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తున్నారు కదా. సో అది లేనప్పుడు అక్కడితో డెడ్ ఎండ్, ఇట్స్ లైక్ ఏ డెడ్ రాక్తో సమానం. మన పర్ఫార్మెన్స్ని మనం రివ్యూ చేసుకున్నప్పుడే మనం ఎదుగుతాం. ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఒక ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్లో మనం ఏం రాసాం, మన పేపర్ని మనమే కరెక్షన్ చేసుకోవాలి, మనం చేసిన తప్పులు ఏంటో తెలుసుకోవాలి, ఎందుకు తప్పులు చేసాం. రాంగ్ ఆన్సర్ చేసామంటే కేవలం ప్రిపరేషన్ ఒకటే లోపం కాకపోవచ్చు, ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నా కూడా రాంగ్ ఆన్సర్ చేయొచ్చు, లైక్ టెన్షన్లో రాయొచ్చు, క్యాల్కులేటర్ మిస్టేక్ వల్ల రాయొచ్చు. అలా అసలు ఎందుకు తప్పు చేసాం మనం, అండ్ ఆ తప్పు మళ్ళీ చేయకూడదంటే ఏం చేయాలి. సో ఇది మనం అనలైజ్ చేసినప్పుడు మన మైండ్ ఫైన్ ట్యూన్ అవుతుందండి. ఓహో, క్యాల్కులేటర్ మిస్టేక్ చేస్తున్నామా, నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసేప్పుడు క్యాల్కులేటర్ పట్టుకోగానే మీ మైండ్ అలర్ట్ చేస్తుంది, లాస్ట్ టైం కూడా క్యాల్కులేటర్ మిస్టేక్ వచ్చింది, జాగ్రత్త. దట్ ఈస్ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. సో ఐడెంటిఫైయింగ్ డూస్ అండ్ డోంట్స్. సో నో రికార్డ్ ఆఫ్ మిస్టేక్స్ డన్ బై అస్. మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని చూడండి, ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేసిన తర్వాత ఏ బగ్ వచ్చినా, ఏ ఎర్రర్ వచ్చినా వెంటనే దిల్ హ్యావ్ ఎ రికార్డ్ చేసుకొని చెక్ చేసుకుంటారు, ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఏ రీజన్ వల్ల వచ్చింది, ఇది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని గ్రాడ్యువల్గా దాన్ని రెక్టిఫై చేస్తారండి. ఒక పర్ఫెక్ట్ రికార్డ్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అలా మనం చేసే మిస్టేక్స్ పట్ల మనకి ఎటువంటి రికార్డ్ లేకపోవడం, ఆ రికార్డ్ వల్ల మాకేంటి సార్ ఉపయోగం, ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటాం కదా. ద ఫోర్త్ రీజన్ ఈజ్ మెటీరియల్స్ అండ్ కోచింగ్. అదేంటి సార్, ఇది ఫస్ట్లో ఉండాలి కదా, నేను యాక్సెప్ట్ చేయనండి. బికాస్ మెటీరియల్స్, కోచింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ ఓన్లీ 20% అండి, 80% మీ ప్రిపరేషన్ అండి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మీ ఎదురుగ్గా నేనే ఉన్నానండి. నేను ఎక్కడ CA ఫైనల్కి ఏ కోచింగ్ తీసుకోలేదండి, ఓన్గా ప్రిపేర్ అయ్యి రాశాను. మీరు అనొచ్చు సార్ అప్పట్లో కోర్స్ ఈజీగా ఉండదు సార్. అప్పుడు మాకు అవైలబిలిటీ ఉన్న రిసోర్సెస్కి వాటికి అప్పుడున్న స్టాండర్డ్స్ డిఫికల్టే. ఇప్పుడు మీకున్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్తో పోల్చుకున్నప్పుడు మీకున్న స్టాండర్డ్స్ కూడా డిఫికల్టే. ఇప్పుడు ఈజీగా ఏమి ఉండదండి, రిలేటివిటీ అనమాట. అప్పుడున్నటువంటి పరిస్థితులకు అది కష్టం, ఇప్పుడున్న పరిస్థితులకు ఇది కష్టం, అంతే. సో దట్స్ వై కోచింగ్ ఇవన్నీ కాదండి ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు కూర్చొని చదవాలి కదా, అది లేకుండా మేము ఎంత అద్భుతంగా కోచింగ్ ఇచ్చిన రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి. అండ్ అలా నేను చాలామంది స్టూడెంట్స్ని చూశానండి, ఈ కోర్సులో ఎటువంటి కోచింగ్ లేకుండా చక్కగా క్వాలిఫై అయిపోయినటువంటి ర్యాంకులు తెచ్చుకున్న స్టూడెంట్స్ నేను చూశాను. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎవిడెన్స్. అండ్ ఒక మంచి మెటీరియల్, కాంప్రహెన్సివ్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా, ఇది చదువు మళ్ళీ అది చదువు మళ్ళీ అలా కాకుండా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా కాంప్రహెన్సివ్ అండ్ బెస్ట్ మెటీరియల్. ఎంతసేపటికి స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే, సార్ ఆ మెటీరియల్ ఈజీగా ఉందండి సార్, ఈ మెటీరియల్ తక్కువ పేజీల్లో ఉంది సార్, సో చదివేసుకుంటే అయిపోతుందండి. ఎలా అయిపోతుందండి తక్కువ పేజీల్లో? కాంప్రహెన్సివ్గా ఉండాలి కదా, అంటే అన్ని ఏరియాస్ కవర్ చేయాలి కదా. సో ఎగ్జామ్లో పర్టికులర్గా ఈ ఏరియాస్ నుంచే వస్తాయని అనుకుంటే అనుకోవచ్చు, అలా ఉండదు కదా. కాంప్రహెన్సివ్గా ఉండాలి, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉండాలి. అలా ఒక మంచి మెటీరియల్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ యువర్ సక్సెస్ వచ్చేసినట్టేనండి. సో మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్కి ఆ మంచి పేరు ఉందండి, కాంప్రహెన్సివ్, అప్ టు డేట్, ఇట్స్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్. సో ఇంతకంటే బెటర్ మెటీరియల్స్ మీకు ఎక్కడ దొరకవండి. దయచేసి ఎవడో చెప్పిన చెప్పుడు మాటలు విని, బికాస్ వాడు ఏ స్వార్థం కోసం చెప్పాడో తెలియదు, వాడికి ఏం తెలిసి చెప్పాడో తెలియదు, వాడి నాలెడ్జ్ ఏంటో మీకు తెలియదు, వాడి స్థాయి ఏంటో మీకు తెలియదు. ఎవడో చెప్పిన మాటలు విని మీరు నష్టపోవద్దు. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, మేము ఇచ్చే ప్రతి అడ్వైస్ వెనక ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తాం, ఎందుకంటే మేము ఇచ్చే అడ్వైస్ కనుక తేడా వస్తే రేపొద్దున మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. వేరాస్ ఒక అన్నోన్ పర్సన్ అడ్వైస్ ఇచ్చినప్పుడు వాడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉంటుందండి, వాడికి ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి మీ పట్ల? దయచేసి రెస్పాన్సిబుల్గా అడ్వైస్ ఇచ్చే మమ్మల్ని ఆదరించండి, మేమిచ్చే అడ్వైజెస్ని బిలీవ్ అవ్వండి, ఫాలో అవ్వండి. నో కమాండ్ ఆన్ ఎనీ మెటీరియల్. సో పోనీ సార్ ఈ మెటీరియల్ కాదు సార్ ఇంకేదో బాగుందంట, ఓకే చదువు, పోనీ అదన్నా పర్ఫెక్ట్గా చదువుతావా, అది చదవు. ఏ మెటీరియల్ మీద మన పర్ఫెక్షన్ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే CA ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ ప్రాక్టీస్ మాన్యువల్ పర్ఫెక్ట్గా చదువుకుని వెళ్ళండి, ఎందుకు క్వాలిఫై అవ్వరో నేను చూస్తాను. ఇక్కడ ఒక వర్డ్ అండర్లైన్ చేయాలండి, పర్ఫెక్ట్గా. అంటే ప్రాబ్లం ఎలా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే స్థాయిలో. అలా ఎక్కడ ఉంటున్నారు స్టూడెంట్స్? సో ఒక మెటీరియల్ చదవడం, సార్ ఇది బాగాలేదు సార్, ఇంకేదో బాగుందండి సార్, ఇంకేదో మెటీరియల్ ఈజీగా ఉందండి సార్, షిఫ్ట్ అవ్వడం. పోనీ ఆ మెటీరియల్ పర్ఫెక్ట్గా చదువుతావా, అది పర్ఫెక్ట్గా చదవం. అది కొంతకాలం చదివిన తర్వాత సార్ ఇదేదో పాత మెటీరియలే బాగుంది సార్, మళ్ళీ నేను దానికే షిఫ్ట్ అవుతాను. దేని మీద కూడా మనకు కమాండ్ లేదు, అది ఎలా కుదురుద్దండి?
మీరు ఏదో ఒక మెటీరియల్ స్టిక్ ఆన్ అవ్వండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఏ ఒక్క సబ్జెక్ట్లోనూ ఏ ఒక్క ఏరియాలోనూ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ లేకపోవడం. స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అంటే ఏంటి సార్? క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇచ్చినా నాకు గ్యారంటీగా 60 మార్క్స్ వస్తాయి సార్. సిఏ లాంటి కోర్స్ క్వాలిఫై అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 2 పెట్ సబ్జెక్ట్ ఉండాలండి. ఆ 2 పెట్ సబ్జెక్ట్స్ ఎలా ఉండాలంటే క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్గా వచ్చినా 60 మార్క్స్ ఎష్యూర్డ్గా రావాలి. సో అలానే ఏ ఒక్క చాప్టర్ మీద కూడా మనకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ లేకపోవడం. సార్ అకౌంట్స్లో అమాల్గమేషన్ చాలా ఇంపార్టెంట్ సార్, మరి అమాల్గమేషన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్నావా? నో. అన్ని చాప్టర్స్లోనూ మినిమం నాలెడ్జ్, అదెలా కుదురుద్దండి? కొన్ని సబ్జెక్ట్స్లో అయినా కొన్ని చాప్టర్స్లో అయినా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కావాలి. సో క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు టూ మెనీ డిస్ట్రాక్షన్స్ అండి. ఎంత డిస్ట్రాక్షన్స్ అంటే కోచింగ్ అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ కోచింగ్ అటెండ్ అవుతాం, లాస్ట్ టైం కోచింగ్ అప్పుడు సరిగా వెళ్ళలేదు. సో మరి వెళ్ళలేదు అంటే లాస్ట్ టైము డివియేట్ అయ్యావనేగా అర్థం, కాన్సన్ట్రేట్ చేయలేదనేగా అర్థం. ఎందుకు ఆ తప్పు చేయడం తెలుసు కూడా. కోచింగ్ అటెండ్ అయినప్పుడు సీరియస్గా అటెండ్ అవ్వండి. అండ్ అట్లనే చాలామంది స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఫెయిల్ అవ్వగానే ఎక్కడ కోచింగ్ జాయిన్ అవుదాం. అది కాదండి రీజన్. ఫెయిల్యూర్కి రీజన్ కోచింగ్ కాదండి. ఎందుకంటే మీకు తెలియనివి అర్థం కానివి అక్కడేమి ఎగ్జామ్లో రావట్లేదు కదా. రీజన్ కోచింగ్ కాదు, మీరు ప్రాక్టీస్ చేయకపోవడం. ఏ రోజున మన అకౌంట్స్ పేపర్ మీద పెట్టి ఒక ప్రాబ్లం చేస్తే కదా క్లాస్లో వినడం, వన్స్ కోచింగ్ అయిపోయిన తర్వాత నోట్స్ తిరగేయడం, చూసుకోవడం, వచ్చిందనుకోవడం, ఎగ్జామ్కి వెళ్ళడం. కనీసం ప్రాపర్ డెబిట్ ఉండదు, ప్రాపర్ క్రెడిట్ ఉండదు, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కదా. సో అది తెలుసుకోకుండా, దాన్ని సెటరేట్ చేసుకోకుండా మీరు ఎన్ని కోచింగ్లు అటెండ్ అయితే క్వాలిఫై అవుతారండి? కోచింగ్ కాదండి ఇంపార్టెంట్. మీ ప్రిపరేషన్లో లోపం ఉంది చూసుకోండి, మీ పర్ఫార్మెన్స్ మీరు అనలైజ్ చేసుకోవాలి, మీ ఎగ్జామ్ పేపర్స్ మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాలి, మీరు ఎగ్జామ్స్ పెట్టుకోవాలి, లేదా మాలాంటి వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు రాయాలి. ఆ ఎగ్జామ్ పేపర్స్ మీరు చెక్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. అది లేకుండా మీరు ఏం చేసినా ఉపయోగం లేదండి. లాస్ట్ ఫ్యూ పాయింట్స్ అండి. సో కోర్స్ పట్ల రకరకాల మిస్కాన్సెప్షన్స్ అండి. రిమెంబర్ వన్ థింగ్, ఓడిపోయినాడు ఎప్పుడు కూడా నెగిటివ్గానే మాట్లాడతాడండి, గెలిచిన వాడు ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడతాడు. ఓడిపోయిన వాళ్ళ మాట మీరు ఎందుకు వింటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు వాడి మాట వినాలి మీరు? సో విన్నర్స్ యొక్క మాట మీరు ఎందుకు వినరు? వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వరు? సో అప్పుడప్పుడు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎవరన్నా ఒక ఆర్డినరీ స్టూడెంట్ సిఏ క్వాలిఫై అయ్యాడు అని తెచ్చి ప్రజెంట్ చేస్తే తను బాగా ఇంటెలిజెంట్ అయి ఉంటాడు సార్. భగవంతుడు వాడొక్కడికే ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, నువ్వు ఎందుకు అనుకోవాలి? నీకు కూడా ఇచ్చాడు ఇంటెలిజెన్స్, భగవంతుడు అందరికీ ఇచ్చాడు. సో ఎంతసేపటికి ఏంటంటే అతడు వేరు నేను వేరు, తనేదో క్వాలిఫై అయ్యాడు నేను ఎట్లా అవుతాను, అదెలా కుదురుద్దండి? ఎస్ ఐ అగ్రీ, తను వేరు నువ్వు వేరు కాదనట్లేదు. తను ఎలాగైతే క్వాలిఫై అయ్యాడో తెలుసుకొని మనం అదే రూట్లో వెళ్ళొచ్చు కదా. అఫ్కోర్స్ అదే రూట్ అంటే సేమ్ కాదు, తన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ని బట్టి తను ప్లాన్ చేసుకున్నాడు, మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని చక్కగా ఒక పర్టికులర్ ప్లానింగ్తో వెళ్తే ఎందుకు క్వాలిఫై అవ్వం? కోర్స్ పట్ల సో మెనీ మిస్కాన్సెప్షన్స్ అండి. సింపుల్, చెవులు మూసుకోండి. ప్రతి అడ్డమైనోడు మనకు సలహాలు ఇచ్చేవాడే, చెవులు మూసుకోండి. ఎస్పెషల్లీ ఫెయిల్ అయిన వాడు చెప్పిన మాట అసలు వినద్దండి, పాస్ అయిన వాడు చెప్పిన మాట వినండి. సో వేరే కోర్సెస్ చదివే వాళ్ళతో కంపారిజన్స్ అండి. చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ సరిపోతుంది అక్కడే. సార్ మా ఫ్రెండ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు సార్, వాళ్ళకి అసలు క్లాసులే జరగవంట. ఎప్పుడన్నా క్లాస్ నచ్చకపోతే వెళ్ళి క్యాంటీన్లో కూర్చోవచ్చు, ముచ్చట్లు ఆడుకోవచ్చు, బట్ స్టిల్ అటెండెన్స్ జరిగిపోయింది. సార్ మా ఫ్రెండ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు సార్, వాడు కాలేజ్కి వెళ్ళకపోయినా పర్లేదు సార్, కాలేజ్ వాళ్ళే అటెండెన్స్ వేసుకున్నా అన్నారు. మా ఫ్రెండ్ ఒక ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు సార్, వాళ్ళే ఉన్నారంటే అసలు నువ్వు రాకపోయినా పర్లేదమ్మా కాలేజ్కి, నీ సర్టిఫికెట్స్ మాకు ఇచ్చేస్తే చాలు, నువ్వు కాలేజీకి రాకపోయినా మీకు అటెండెన్స్ వేస్తాం. ఏంటి సార్ ఈ కంపారిజన్స్? రేపొద్దున నాశనం అయిపోయేది వాడే, మరి అప్పుడు దానికి కూడా మీరు రెడీయా? అలా కాదు, మళ్ళీ మనం బాగుండాలి, అది ఎలా కుదురుద్దండి? అలా దయచేసి వేరే కోర్సెస్ చదివే వాళ్ళతో మీరు అట్లా కంపారిజన్స్ చేసుకోవద్దు. ఎవరి లైఫ్ వాళ్ళదేనండి. సో సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అంటే సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా మీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మీరు ప్లాన్ చేసుకోవాలి. సో స్టీరింగ్ కంట్రోల్స్, లైక్ ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక డ్రైవర్ కంటిన్యూస్గా రోడ్ని మానిటర్ చేస్తూ ఉంటాడు, వెహికల్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. అవసరమైతే హీల్ డూ నెసరీ చేంజెస్ లైక్ ఇంక్రీజింగ్ ద స్పీడ్, చేంజింగ్ ద స్టీరింగ్, మూవింగ్ ద స్టీరింగ్ ఎట్సెట్రా. దీన్ని స్టీరింగ్ కంట్రోల్స్ అంటారు. ఇక్కడ మనం కూడా అంతేనండి. ప్రతి వీకెండ్ ఎగ్జామ్స్లో మీ పర్ఫార్మెన్స్ని మానిటర్ చేసుకోవాలి. సో ఎస్ మై పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించినప్పుడు వెంటనే నెక్స్ట్ వీక్ కల్లా మీ
ఎఫర్ట్స్ ఇంకా పెంచడం. ఎవ్రీ మంత్ మీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీరు చూసుకోవాలి. ఏ సబ్జెక్ట్లో నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎస్ ఈ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నాను, ఇప్పటి నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ప్రతిదీ కూడా కోచింగ్ అయిపోయిన తర్వాత మొదలు పెడదామని అనుకోవడం చాలా తప్పండి. కోచింగ్ జరుగుతున్నప్పుడే మీ పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు మీరు రివ్యూ చేసుకోండి. ఎన్విరాన్మెంటల్ స్కానింగ్, లైక్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ, లైక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్ పేపర్ ఎట్లా మారుతుంది, ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్, ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండి విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. అలా ఎన్విరాన్మెంటల్ స్కానింగ్, ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ స్కాన్ చేసి వాటి ఎఫెక్ట్ మన ప్రిపరేషన్ మీద ఎలా ఉంటుందో చూసుకొని దానికి తగినట్టుగా మనం ఓవర్కమ్ అవ్వడానికి మెజర్స్ తీసుకోవాలి. సో డోంట్ ఇమిటేట్ అదర్స్, ఇంకెవరినో ఫాలో అవ్వడం, నో దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యూనిక్ అండి. దానికి తగినట్టుగానే మీరు మీ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నీడ్ ఎ గుడ్ స్ట్రాటజీ ఫర్ యువర్ సక్సెస్. మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద బెస్ట్ మోటివేషన్ అండి. ఎవరో వచ్చి మోటివేట్ చేస్తారని అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ మోటివేటింగ్ యువర్ పేరెంట్స్ టు వర్క్ హార్డ్, హూ ఈజ్ మోటివేటింగ్ యువర్ మదర్ టు వర్క్ హార్డ్, సెల్ఫ్ మోటివేషన్. సో దట్ ఈస్ ద బెస్ట్ మోటివేషన్. లాంగ్ రన్ అదే ఉంటుందండి. ఎవరో వచ్చి మోటివేట్ చేసేది అది జస్ట్ కాస్మెటిక్, అది ఫ్యూ మినిట్సే ఉంటుంది తప్ప ఎల్లకాలం ఉండదు. నా రైట్ మెంటర్ అంటే మిమ్మల్ని గైడ్ చేసేటువంటి రైట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీ బాగా కోరుకునేటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను ఇందాక కూడా చెప్పినట్టుగా ఎవరైతే రెస్పాన్సిబుల్గా మీకు సజెషన్ ఇస్తారో వాళ్ళ మాట వినండి. సజెషన్ ఏముంది, ఎవడైనా ఇస్తాడండి. మ్యాజిక్ బాక్స్ అంటారు. చాలా సందర్భాల్లో మనం అవతలోడికి సమస్య ఇంకా పూర్తిగా కూడా చెప్పమండి, వాడు వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తాడు. అరే ఇది చేయొచ్చు కదరా, అయిపోయింది కదరా, ఆ మాత్రం మనకు తెలియనట్టు. సో పక్కనోడి సమస్య ప్రతిదీ మనకు చాలా చులకనగానే ఉంటుందండి, చాలా చులకనగానే ఉంటుంది. మనం చాలా ఈజీగానే తీసుకుంటాం. రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి మన దగ్గర, రెడీమేడ్ సొల్యూషన్స్. సో చాలా సందర్భాల్లో ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం మాట్లాడేస్తాం, మనమైతే పెద్ద ఎక్స్పర్ట్స్ అయినట్టు. రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి. ఏంట్రా ఈ మాత్రం చేయరు, ఇలా చేస్తే సాల్వ్ అయిపోయింది కదా అని పెద్ద పెద్ద విషయాలు మనం మాట్లాడుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ఫెయిర్ అండి. సో ఎవరైతే రెస్పాన్సిబుల్గా మీకు అడ్వైస్ ఇస్తారో అలాంటి వాళ్ళ మాటలు వినండి. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్తానండి. ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి మేము ఐపీసీ గెస్ట్ క్వశ్చన్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. నాకు బాగా గుర్తు, స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రిక్వెస్ట్ చేశాను దాన్ని సీరియస్గా తీసుకోండి అని. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ అయిన తర్వాత నన్ను ఏడ్చుకుంటూ వచ్చి కలిసాడండి. సార్ మీరు చాలాసార్లు చెప్పారు గెస్ట్ క్వశ్చన్స్ని సీరియస్గా తీసుకోమని, బట్ మా సీనియర్ ఒకడు ఉన్నాడు సార్ యదవా, వాడు ఏం చెప్పాడంటే, అరే మా బ్యాచ్లో కూడా గెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చారా, మాకు రాలేదు ఎగ్జామ్లో, నువ్వు వదిలేసి ప్రిపేర్ అవరా అన్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్, నేను కనుక గెస్ట్ క్వశ్చన్ సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో నాది బోత్ గ్రూప్స్ అయ్యేదండి. నేను సీరియస్గా తీసుకోలేదు, ఇవాళ నేను పాస్ అవుతాను లేదో అని చెప్పి డౌట్ పడుతున్నాను. సో ఇంకెప్పుడు ఈ తప్పు చేయను సార్ అని చెప్పి తనంతటి తాను వచ్చి ఏడుస్తూ వచ్చి చెప్పడం జరిగిందండి. నాకు చాలా బాధేసింది. సో అప్పుడు నాకు అనిపించింది, అంటే గైడ్ చేసే వాళ్ళకంటే మిస్గైడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారేమో అనిపించింది. మేబీ వాళ్ళు సీనియర్ చెప్పింది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అండి. ఏమనంటే ప్రీవియస్గా కూడా మాకు గెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు, రాలేదు, ఓకే రాలేదు, మరి అలానే ఈసారి ఎందుకు చేస్తాం, ఇంప్రూవ్ చేసుకుని ఉంటాంగా, అలా ఎందుకు అనుకోవాలి? అండ్ దట్టు ఐపీసీ లాంటి ఎగ్జామ్లో గెస్ట్ క్వశ్చన్స్ రిలీజ్ చేయడం అంటే మాటలా, అదే కనుక కరెక్ట్గా చేయగలిగితే అందరినీ పాస్ చేయొచ్చు కదా. ఒకసారి అవుతాయి అంటే ఒకసారి మేము గెస్ట్ చేసిన దాంట్లో రావచ్చు రాకపోవచ్చు. అండ్ మేము ఎక్కడ ఈ గెస్ట్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వడం చెప్పట్లేదే. మీ ప్రిపరేషన్ మీరు ప్లాన్ చేసుకోండి, మేము గెస్ట్ క్వశ్చన్స్ అని ఇచ్చిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంటున్నాం. సో అలా మిస్గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. డోంట్ గెట్ మిస్గైడెడ్ అండి, మంచి గైడెన్స్ తీసుకోండి. అంటే ఎవరు పడితే వాడు ఏది చెప్తే అది నమ్మడం, అది కరెక్ట్ కాదండి. వర్త్ బిలీవింగ్ పర్సన్స్, ఎవరైతే మీకు రెస్పాన్సిబుల్గా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారో లైక్ అస్, వాళ్ళ మాటలు వినండి. చెప్తున్నాడు కదా అని ప్రతి ఒక్కరి మాట వింటే మీరు నష్టపోతారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మంచి ఫ్యాకల్టీ, నాకు చాలా గౌరవం ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీ, నేను ఒకసారి పిలిచి, సార్ మీకు ప్రజెంట్లీ కొద్దిగా క్లాసెస్ తక్కువగా ఉన్నాయి కదా సార్, రివిజన్ ఎగ్జామ్స్కి క్వశ్చన్ పేపర్స్ చేయండి సార్, మీరు సీనియర్ ఫ్యాకల్టీ కాబట్టి మీరు చేస్తే చాలా బాగా అవుట్పుట్ వస్తుంది, క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతారు అని అంటే, ఆ ఫ్యాకల్టీ వెంటనే అన్న ఆన్సర్, సార్ ఐఎమ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీ, ఇలాంటి పనులు నేను చేయను. మరి స్టూడెంట్కి బెస్ట్ జస్టిస్ జరగాలంటే ఫ్యాకల్టీ ఆ పని చేయడంలో తప్పే ఉందండి. మరి అదే ఫ్యాకల్టీ మీ దగ్గరకు వచ్చి మీరంటే నాకు అంత ఇష్టం ఇంత ఇష్టం అని కబుర్లు చెప్తారు. సో ఇష్టం మాటల్లో కాదు కదా, చేతుల్లో కనబడాలి కదా, చేతుల్లో కనబడాలి కదా, కేర్ అండ్ కన్సర్న్ కనబడాలి కదా.
ఇలానే ఇంకో ఫ్యాకల్టీతో నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఒక సీనియర్ ఫ్యాకల్టీ, సార్ వెళ్ళి కాస్త క్లాస్లో పిల్లలు డౌట్స్ అడుగుతున్నారు, స్టడీ అవర్స్కి అటెండ్ అవ్వండి అంటే, సార్ స్టడీ అవర్స్కా మేము వెళ్ళాం, మీరు కావాలంటే వేరే వాళ్ళని అపాయింట్ చేసుకోండి స్టడీ అవర్స్కి అటెండ్ అవ్వడానికి. ఐ వాజ్ షాక్డ్. సో మరి అదే ఫ్యాకల్టీ మళ్ళీ క్లాస్కి వెళ్తే స్టూడెంట్స్కి మీరంటే నాకు అంత ఇష్టం, మీకోసం అది చేస్తాను ఇచ్చేస్తానని మాట్లాడతారు. బట్ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఇంపార్టెంటే కదా. అన్ఫార్చునేట్లీ అలాంటి ఫ్యాకల్టీతో ఆల్మోస్ట్ వీ గాట్ డిసోసియేటెడ్ అనేది. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. దీన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాంటి వాళ్ళని త్వరగా మనం వదిలించుకున్నాం. ఎవరైతే డెడికేటెడ్గా మనం స్టూడెంట్స్ కోసం అడిగిన వెంటనే చేసే ఫ్యాకల్టీనే ఈ రోజున మన దగ్గర ఉన్నారు. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మాటలు చెప్పడం వేరుగా ఉంటుంది, బట్ లోపల చేసే వర్క్ వేరుగా ఉంటుందండి. సో వాళ్ళ నిజస్వరూపం ఏంటనేది మాకు తెలిసినంతగా మీకు ఎవరికి తెలియదు, వాళ్ళతో రోజు డీల్ చేస్తాం కాబట్టి. కేవలం మాటలతో మీరు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని జడ్జ్మెంట్కి రావడం కరెక్ట్ కాదండి. కేవలం వాళ్ళు చెప్పే మాటలే మీకు తెలుసు, బట్ వెనకాల వాళ్ళు ఏంటి అనేది మీకు తెలియదు, మాకు తెలుసు. సో మీకు సక్సెస్ సాధించి పెట్టేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోండి, మీ స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోండి, మీ వీక్నెసెస్ తెలుసుకోండి. ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఒక చోటకు తెచ్చుకొని ఇంప్రూవ్ చేసుకోండి, మీకు సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. అండ్ మై అపీల్ టు స్టూడెంట్స్ అండి, మంచి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. దట్స్ హాఫ్ డన్ అండి. ఎస్, దట్స్ హాఫ్ డన్. బికాస్ మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి కోచింగ్ మాత్రమే కాదండి, ఇలాంటి గైడెన్స్ కూడా మీకు దొరకాలండి. హౌ టు క్రాక్ ద ఎగ్జామ్ అనే గైడెన్స్ కూడా మీకు దొరకాలండి. సో మంచి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు సగం కష్టాలు తీరినట్టే. అండ్ మీ కోచింగ్ని చాలా సీరియస్గా తీసుకోండి. ప్రతిరోజు సీరియస్గా మీరు క్లాసెస్ వినండి, చక్కగా ఫ్యాకల్టీ చెప్పే ప్రతి నోట్ చేసుకోండి, మెటీరియల్స్ మంచి మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఎగ్జామ్స్ని, ఇంటర్నల్ ఎగ్జామ్స్ని చాలా సీరియస్గా తీసుకోండి. అండ్ పర్ఫార్మెన్స్ రివ్యూ, ఎప్పటికప్పుడు మీ పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి, మీ పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోండి, మీ నాలెడ్జ్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఉండండి. అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయకపోతే కనీసం ఒక క్రికెటర్ని మ్యాచ్లో కూడా సెలెక్ట్ చేసుకోరండి. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత గొప్ప ప్లేయర్ అయినా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ లేకపోతే మనం తీసుకెళ్ళి టీంలో చివరిలో పడేస్తామండి. సో దట్స్ వై కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి కూడా మంచిగా పర్ఫామ్ చేయడం, ఎప్పుడో ఒకసారి అలా తలుక్కుడు మెరిసి మంచిగా పర్ఫామ్ చేసి మళ్ళీ డౌన్ఫాల్, అది కరెక్ట్ కాదండి. ఆ పర్ఫార్మెన్స్ని కంటిన్యూస్గా నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్స్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించండి. మీరు సిఏ కోర్స్ క్వాలిఫై అవ్వాలి అంటే ఎగ్జామ్స్ అనేవే మీకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఎస్పెషల్లీ మేము కండక్ట్ చేసేటువంటి రివిజన్ ఎగ్జామ్స్ లాంటివి మీ సక్సెస్కి చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ చాలా సందర్భాల్లో స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, సెకండ్ టైం థర్డ్ టైం కోచింగ్ కంటే కూడా ఇంపార్టెంట్, యూ బెటర్ కమ్ ఫర్ రివిజన్ ఎగ్జామ్స్. ప్రతిసారి కూడా మాకు 400-500 స్టూడెంట్స్ కేవలం రివిజన్ ఎగ్జామ్స్కి వచ్చి అటెండ్ అవుతుంటారండి. ఈవెన్ బయట ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ తీసుకొని 200-300 స్టూడెంట్స్ వచ్చి అటెండ్ అవుతూ ఉంటారు ఓన్లీ ఫర్ రివిజన్ ఎగ్జామ్స్. అంత స్పెషాలిటీ మాస్టర్ మైండ్స్ కండక్ట్ చేసే రివిజన్ ఎగ్జామ్స్కి ఉందండి. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. అండ్ సెకండ్ టైం థర్డ్ టైం కోచింగ్ కంటే కూడా మీరు రివిజన్ ఎగ్జామ్స్కి అటెండ్ అయితేనే ఎక్కువ బెనిఫిట్ పొందుతారని నా అభిప్రాయం. సో గుడ్ బై అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్. ఈ వీడియో ద్వారా మీరందరూ ఎన్లైటన్ అయ్యారని చెప్పి అని అనుకుంటున్నాను. ఇవాళ నుంచే మీ ప్రిపరేషన్ లేదా మీ సీరియస్నెస్, క్లాసెస్ పట్ల మీ సీరియస్నెస్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇమీడియట్ చేంజ్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్.